వెల్కమ్ టు వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి. ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది. ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ ఎప్పుడో విడుదలైపోయింది. ఎన్నికల సమయం కూడా ఆసన్నం అవుతుంది. పట్టుమని ఇంకా 35 రోజులు కూడా లేదు ఎన్నికల తేదీ. ఈ నేపథ్యంలోనే పార్టీల ప్రచారాలు, పార్టీల హోరాహోరీ మాటలు, విమర్శలు, మరో పక్క హామీలు ఇవన్నీ కొనసాగుతూనే ఉన్నాయి. ఒక పక్క మేమంతా సిద్ధం పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉంటా ఉంటే, ప్రజాగలం పేరుతో చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, మరో పక్క వారాహి యాత్ర పేరుతో ఆయనకున్న 21 నియోజకవర్గాల్లో పవన్ కళ్యాణ్ గారి యాత్ర షురూ చేస్తున్నారు. పొత్తుల వ్యవహారంలో కూడా ఇంకా పొత్తుల పంపకాలు, సీట్ల పంపకాలు ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇంకా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉందా? రఘురామకృష్ణరాజు విషయంలో ఆయనకి గంటాపదంగా చెప్తున్నారు, ఖచ్చితంగా నేను బరిలోకి దిగుతానని. ఆయనకి ఎక్కడ సీటు కేటాయిస్తారు అనేది తాజాగా వాలంటీర్ల విషయంలో అనవసరంగా కెలుక్కొని ప్రతిపక్షాలు ఊహించిన ఒక ఎదురు దెబ్బ తిన్నాయా అంటే ఎవరికో ఏదో చేయబోయి వాళ్ళ గోతులో సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు పరిస్థితి ఉంది. చాలా అంశాలు ఉన్నాయి. ఈ వారంలో ఇవన్నిటి మీద చర్చించే ప్రయత్నం చేద్దాం వాళ్ళకి వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ముందుగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిది చేస్తున్న మేమంతా సిద్ధం అంటే సిద్ధం 4 విడతలు 4 చేసిన తర్వాత ఇది కంటిన్యూగా చేయడం మొత్తం మిగిలిన అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒక రకంగా కొన్ని హామీల కోసం ఎన్నికల ముందు ప్రచారం చేయడం కామని కొన్ని హామీలు ఇవ్వడం కోసం కొత్తగా ఏమన్నా చెప్తారు అనుకుంటే ప్రతిపక్షాల మీద విమర్శలకో లేదంటే బాబు గారి మీద సెటైర్లకో ఆ యాత్ర పరిమితం అవుతున్నట్టు అన్నకు అనిపిస్తుంది. అట్లేం లేదు. బేసిక్గా అధికారంలో లేనివాడు నేను ఇది చేస్తానని చెప్పాలి. అధికారంలో ఉన్నవాడు ఏం చెప్పాలి? తను ఏం చేశాడో చెప్పాలి. అంటే తను మళ్ళీ ఏం చేస్తానో కూడా చెప్పాలి. మళ్ళీ ఏం చేస్తారనేటువంటి దానికంటే కూడా ముందు తను ఏం చేశాడో చెప్పకుండా తర్వాత ఏది చేస్తారంటే ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మేనిఫెస్టో దాకా అదే ఉంటది. తను ఏం చేశాడో చెప్పుకుంటూ వెళ్ళటమే ఉంటది. ఇప్పుడు ఏదైనా గబక్కని చేసేస్తానని అనుకోండి, మరి ఎంతకాలం నువ్వే కదా ఉందంటారు ఎవడైనా సరే. అందుకని ఇప్పుడు మేనిఫెస్టో అనేది కూడా నాకు తెలిసి ఏదో అత్యద్భుతాలు ఉంటాయని నేను అనుకోవట్లే. నార్మల్ గానే ఉంటుంది. 2009లో ఒకసారి రాజశేఖర రెడ్డిని గుర్తు తెచ్చుకుంటారు. 2004లో కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తానన్నాడు. తర్వాత విద్యకి ఉచితంగా అందేలా చేస్తానన్నాడు. హాస్పిటల్లో వైద్యం అందేలా చేస్తానన్నాడు. దానికి అనుగుణంగానే ఆ 3 స్కీమ్స్ తీసుకొచ్చాడు. ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్తు. చెప్పిన వాటికి అనుగుణంగా ఆ చట్టాలు తీసుకొచ్చాడు, అది అమలు చేసుకొచ్చాడు. 2009కు అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళని, రాజీవ్ గృహకల్ప ఇళ్ళని ఇచ్చాడు. ఇచ్చిన టైంలో 2009లో మేనిఫెస్టో పెద్ద సీరియస్ ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వలేదు. పెద్ద హామీలు ఏం లేవు. అప్పుడు మేనిఫెస్టోనే లేదు ఒక రకంగా చెప్పాలంటే 2009లో. అప్పుడు అడిగారు అందరూ. ఆయన అడిగితే, ఎందుకంటే నేను ఇంటర్వ్యూ కూడా చేశాను 2009 ఎలక్షన్స్ టైం చేసినప్పుడు వైజాగ్లో, ఇదే అప్పుడు తిరుపతి వచ్చిన టైంలో అడిగితేనే అదే అన్నాడు. ఇంకా మేనిఫెస్టో ఏం చేస్తాం సాయి, ఇప్పుడు అంటే మామూలుగా అతను ఏంటంటే పేరు గుర్తుపెట్టుకుంటాడు అనమాట మనిషి. సాధారణ ఈ చంద్రబాబు గారు మనిషిని గుర్తిస్తాడు కాబట్టి పేరు గుర్తుండదు పక్కన. ఈయన పేరుతో కూడా పలకరిస్తాడు. అంటే తెలియకపోయినా పక్కనోడు ఎవడో చెప్తాడు కదా, సాయినేనండి అని చెప్పేసి, వెంటనే ఆ సాయి అని పెడతాడు. అది చనువుగా మాట్లాడినట్టు ఉంటది కదా, అది దాని తరహాలో ఆయన అన్నాడు అనమాట. ఏం చేస్తాం ఇంకా చేయడానికి ఏముందని, అట్లాగని ఏం చేయమని చెప్తే ఎట్టగుంటది. కాబట్టి బేసిక్ గా ఎలక్షన్ లో ఈ కంటిన్యూ చేయడమే మా ముందున్న పెద్ద యజ్ఞం. ఇప్పుడు ఉన్నాయి కంటిన్యూ చేయాలి కదా. ఇప్పుడు ఇల్లు కొన్ని మేము ఇచ్చాము, కాగితాల వరకే ఇచ్చాము, ఇంకా స్థలాలు అవి చూడలేదు. అవి దాదాపు లక్షల్లో ఉన్నాయి. అయ్యే పూర్తి చేయాలి కదా. అవి పూర్తి చేయకుండా ఎక్కడి నుంచి ఇస్తాము? ముందు అవి చెయ్యాలి. ఉన్నాయి అట్లాగే పెన్షన్ పెట్టాము 200 రూపాయలు, ఇవి చేయాలి కదా. అందుకనే మీకు 200 రూపాయల పెన్షన్ 75 నుంచి 200 రూపాయలు చేసింది ఫస్ట్ టర్మే. ఆ తర్వాత పెంచలేదు ఆయన. అట్లాగా కాన్సెప్ట్ ఉంది. కాబట్టి ఇప్పుడు ఈయన కూడా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ వద్దనినే కోరుకుంటున్నట్టుంది. నేను ఆయన మాట్లాడిన మాటలు చూస్తే చెయ్యగలిగే మాత్రమే చెప్తాను అంటాం. కాబట్టి ఆ హామీలు దాంట్లో కేవలం పెద్ద ఓవర్ ఎక్స్పెక్టేషన్ అక్కర్లా, నార్మల్గా ఉంటుంది. అంటే మామూలుగా ఇప్పుడు ఏదో అంటారు కదా, కాసే చెట్టుకే రాళ్ళ దెబ్బలని. హోప్స్ కూడా అంటే ఈయన అద్భుతాలే చేసేసారు, మళ్ళీ ఇంకొకసారి వస్తే ఇంకా అద్భుతాలు చేస్తారేమో, ఇంతకు మించి ఇస్తారేమో అనే హోప్స్ అయితే ఉంటాయి కదా. ఆ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ చేయకుండా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఇప్పుడు ఏమీ లేనప్పుడు ఏదన్నా చేస్తే బాగుంటుంది. అవకాశం ఇచ్చింది ఎవరు అంటే ఎట్లాగుంటది అది? మన ఇంట్లో నాన్న తీసుకొచ్చి సైకిల్ ఇచ్చాడు కాబట్టి కారు కావాలంటే అది అత్యుత్సాహం అవుతుంది. బేసిక్ గా నువ్వు చెప్పింది చెయ్యకపోతే తప్పు. కానీ నేను ఇది అనుకున్నా, నువ్వు చేయాల్సిందే చేయకపోతే నీ తప్పు అంటే ఎట్టా కుదురుద్ది? నవరత్నాలు అతను చేశాడు. ఇప్పుడు నాకు తెలిసి నవరత్నాలు కంటిన్యూ చేస్తాడు. అవును, చేయాలి. అవి కంటిన్యూ చేస్తున్నప్పుడు ఇంకెక్కడి నుంచి వస్తాయి అదనంగా?
మాక్సిమం మేబీ నేను అనుకోవడం పెన్షన్ ఏమన్నా పెంచుతానంటాడేమో. అది కూడా ఈయన చెప్పినట్టు ఒకేసారి 4,000 కాకుండా దశల వారీ పెంచుతానని ఏమన్నా అంటాడేమో. ఇది ఏడాదికి 250 రూపాయలు చెప్పి. అది ఎందుకంటే వాలంటీర్లని కంటిన్యూ చేస్తానని చెప్తూ వాళ్ళకి మళ్ళీ నేను ఇవ్వను అని చెప్తున్నాడు కాబట్టి అది అంటే ఇక అప్పుడు అది తెలుగుదేశానికి బూస్ట్ అవుతుందా ఇది అవుతుందా ప్రకటన చేసుకున్నారు కాబట్టి అంటే కొత్తదనం ఏముంటది అప్పుడు అంతే కదా. అందుకనే ఏడాదికి 250 చొప్పున పెంచుతాను నేను, వాళ్ళకి మళ్ళీ పెచ్చగా ప్రకటించను అంటే 2009లో చంద్రబాబు నాయుడు ఇస్తానన్నటువంటిది ఇది దాని పేరేంటి నగదు బదిలీ లాంటివి కూడా హామీ ఇచ్చారు కానీ వేయలేదు ఓట్లు. రాజశేఖర రెడ్డి ఏమీ చెప్పకపోయినా ఓట్లు వేశారు. ప్రజల ఆలోచన తీరు మారదు ఒకవేళ అలాంటి ప్రకటన చేస్తే. ఈయన ఆల్రెడీ ఎగ్దమ్ 4,000 అని ప్రకటన చేశారు కాబట్టి ఎప్పుడో వచ్చే 4,000 అంటే 5 ఏళ్ళు 250 వేచి మారదు, ఆలోచన మారదు. అదే చూడాలి అది పబ్లిక్ ఎట్లా ఆలోచిస్తారని. ఇప్పుడు నగదు బదిలీ చేసేస్తాం మేము రాగానే అని చెప్పినప్పుడు నమ్మలేదు అప్పుడు 2009లో. డైరెక్ట్ గా అందరికి ఈ కూడా తీసి ఇచ్చారు ఏటీఎం కార్డులు కూడా, కానీ నమ్మలేదు. అది ఆ పాలన మీద ఉండే నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది. 2004 నుంచి 2009 దాకా పాలన జనం రమ్మారు కాబట్టి అది ప్లస్ అయింది. అప్పుడు ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చడానికి చిరంజీవి పనికి వచ్చాడు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చాడా, లేకపోతే తెలుగుదేశం అనుకూల ఓటు చీల్చాడా, లేకపోతే వైసీపీ ఇదే కాంగ్రెస్ ఓట్లు చీల్చాడా ఏదనేది తెలియదు. బట్ చిరంజీవి ఇంపాక్ట్ కూడా పనికొచ్చింది. ఇప్పుడు అట్లాంటి మూడవ ఇంపాక్ట్ లేదు జగన్ కాబట్టి ఇది జనం అటు ఓటేస్తారా లేదా అనేది తేలుతుంది. 4,000 రూపాయలు ఇస్తాడని చంద్రబాబు నమ్ముతారా లేదా, అట్లా సూపర్ 6 ఇస్తారని నమ్ముతారా లేదా, జగన్ నేను చెప్తే చేస్తాను చెప్పకపోతే చేయను అని చెప్తున్న దాన్ని నమ్ముతారా, అది రేపటి ఎన్నికల్లో తేలిపోతుంది. మేమంతా సిద్ధం సభల్లో కొత్త వరవడి అన్న తీసుకొచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ప్రజలతో ఇంటరాక్ట్ అవ్వడం, వాళ్ళ దగ్గర నుంచి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్తున్నారు కానీ వాళ్ళు పొగడ్తలతోనే సరిపెట్టేస్తున్నారు. అదేమన్నా కొత్త కాన్సెప్ట్ గా చూడాలా? దానివల్ల ఏంటి ప్రయోజనం? లోకేష్ చేశాడు ప్రజాగళం, అప్పుడు చంద్రబాబు చేశాడు. ఈ అధికార పక్షంగా చేయటం ఈవెన్ చంద్రబాబు ఉన్నప్పుడు కూడా అట్లా ఇచ్చేవాళ్ళు. సీఎం తో నేరుగా మాట్లాడే ఇది వేరుంటది, చంద్రబాబు ఉన్నప్పుడు కూడా పెట్టేవాళ్ళు కదా. అదేది దాని పేరేంటి ప్యాకేజీ తీసుకునే టైంలో మీటింగులు పెట్టి మాట్లాడిచ్చారు కదా. కాకపోతే ఏం చేస్తారంటే అక్కడ ప్లాన్డ్ గా ఉంటది, ముందుగానే మధ్యలో పాజిటివ్ గా మాట్లాడే వాళ్ళకే మైక్ ఇస్తారు, అది కామన్. అదేదో నెగిటివ్ గా మాట్లాడే వాళ్ళు లేకపోతే నాకు ఇది కావాలని అడిగే వాళ్ళకే ఉండదు. అయితే ఏదైనా కావాలని అడుగుతానంటే ఇస్తారు తిట్టకుండా. లైక్ ఇప్పుడు నిన్న అమ్మాయి ఎవరో అడిగింది, అన్న మాకు ఆటోలో కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వని నేను అద్దెలుగా పెట్టుకుని ఇబ్బంది పడుతున్నాను, నువ్వు ఇచ్చిన పథకాల వల్ల లాభం పొందుతున్నావు, అట్లా మాట్లాడే వాళ్ళు ఎవరైనా ఇస్తారు, అప్పుడు స్పందించడానికి వీలుగా ఉంటుంది అనేసి. అంతే తప్పించి ఏముండదు, కొత్త ఒరవడేం కాదు బేసిక్ గా. కాకపోతే ఏంటంటే గుప్పెట మోస్తే అందం, గుప్పెట తెరిస్తే అంత వికారం అంటారు. పెళ్లి కాకముందు అబ్బాయి అమ్మాయి ప్రేమించుకుంటున్న టైంలో ఎదుటి రోజు రోజుకి ప్రేమ పెరుగుతుంది, ఎందుకంటే ఏది అందట్లేదు కాబట్టి. అదొక ఊరిచ్చే అందం. అయిపోయిన తర్వాత పెళ్ళైన తర్వాత నుంచి ఏమైపోద్ది, నార్మల్ అయిపోతాయి జీవితాలు. ఎందుకని అంటే రొటీన్ అయిపోయింది వాళ్ళ జీవితం. ఏదో 100లో 10 మంది ఆ తర్వాత కూడా ఆస్వాదిస్తుంది, 90 మంది రొటీన్ అయిపోతుంది. అట్లాగే ఇక్కడ కూడా ఏంటంటే చంద్రబాబు రోజు కనబడేటప్పటికి రొటీన్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడే కనబడడం వల్ల ఆ సందడి కనబడుతుంది. మొన్నటి వరకు విపక్షాలు కానీ ప్రతిపక్షాలు కానీ జగన్ బయటికి రారు, ప్రజల్లో ఉండరు, పరదాలు జాడు తిరుగుతారు. మనం కూడా పిఠాపురంలో ఆయన ఆటోలో తిరుగుతూ జగన్ నువ్వు ఎలా తిరగగలవా అని ఆయన ఒక సవాల్ వేసాడు. ఈ మేమంతా సిద్ధం సభ చూస్తా ఉంటే దానికి ఎటువంటి సమాధానం చెప్తోందని అనుకోవాలి. అదే నేను ఇప్పుడు చెప్పిన మాట, ఊరికినే పద్దాక రోడ్డు మీద కనబడడం వలన ప్రయోజనం లేదు. బేసిక్ ఒకప్పటికి ఇప్పటికి ఉన్నటువంటి తేడా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. పాత రోజుల్లో జనం తిరగాల్సి ఉన్నా తిరగలేదు. ఎందుకు తిరగలేదు అంటే అంత రోజు మనం కనబడతా ఉండి. ఇప్పుడు ఎక్కడ ఎందుకండి సినిమాల్లో చిరంజీవిని చూడండి, ఒకప్పుడు ఆయన వస్తున్నాడంటే అది ఒక ఊళ్ళు రాష్ట్ర ఏరియాలు గదిలొచ్చి, తర్వాత రోజుల్లో చిరంజీవి రాజకీయాల్లోకి బిగిన్ అయ్యాక రొటీన్ అయిపోయింది. మొదట్లో ఫుల్ హడావిడి, క్రమక్రమంగా వచ్చాక జనం ఎంత పెరిగారు ఎంత తగ్గారు నాకు బాగా గుర్తు. 2009 ఎలక్షన్స్ అయిపోయారు, 14 ఎలక్షన్స్. అప్పుడు 9 ఎలక్షన్స్లో నేను ప్రత్యక్షంగా చూసా. ఇది తిరుపతి వస్తే ఆయన వస్తుంటే రోడ్లు నిండిపోయి చివరికి ఆయన ఏరియాలో మేము లైవ్ పెట్టుకోవాలంటే ఏదైనా డాబా మీద పెట్టుకుని ఆ పైనుంచి తీసేవాడిని నేను 9లో. ఆ తర్వాత 14లో నేను అటు శ్రీకాకుళం వైపు వెళ్తూ జమినీలో ఉన్నప్పుడు లైవ్ కట్టుకు వెళ్తూ
దారిలో చిరంజీవి రూట్ ఉంది, చిరంజీవి ఎటు నుంచి వస్తున్నాడు రోడ్ షో అంటే, నేను అరే బాబు తలనొప్పి జాగ్రత్త ఎక్కడన్నా పక్కన ఆపుకుని కూర్చో అని చెప్పా. ఏం పర్లేదు సార్ అన్నాడు అక్కడ లోకల్ డ్రైవర్. ఏమైందంటే ఆ రోజులు పోయినాయి సార్ అన్నాడు. మేము వెళ్తా ఉంటే మా పక్క నుంచి వెళ్తాన్నాడు చిరంజీవి క్యాంపైన్, వెనకాల కొంచెం ఒక 500-1000 మంది ఉంటారు. అంటే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది. ఆ కాంగ్రెస్ తరపు నేను ప్రచారం చేస్తుండటం వల్ల ఈయనకి మైనస్ అయిపోయింది. తర్వాత 2009 అయితే మంచి అదే చెప్పింది టైము రోజు పోయే కొద్ది ఉండేటువంటిది. ఎక్కడ ఎందుకు పవన్ కళ్యాణ్ ఇదివరకు వచ్చేటప్పుడు ఎంత ఎగబడి ఉండేవాళ్ళు, ఇప్పుడు నేను పిఠాపురం తిరిగినప్పుడు చూడండి ఆ స్థాయిలో ఉన్నారా పిఠాపురానికి. కాబట్టి వాళ్ళకి అది రోజు పోయే కొద్ది మార్పు ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే అది పరదాలు ఇవన్నీ సరదాగా మాట్లాడుకునే మాట బాగుంటుంది, కానీ ఇదివరకటి రోజుల్లో ఏంటంటే టీవీలు లేనప్పుడు మనం ఒకటి మాట్లాడితే అన్ని ఏరియాలకు వెళ్ళి అక్కడ మాట్లాడాలా, జనాలందరినీ అక్కడ పోగేసుకురావాలి. ఇవాళ టీవీలు సోషల్ మీడియాలు వచ్చాక అసలు ఎవరికి రీచ్ కావట్లేదు. ఇదివరకు అన్ని సభలు ఎక్కువ పెట్టాలండి. చంద్రబాబు నాయుడు గతంలో జన్మభూమి టైంలో అవి విపరీతంగా తిరిగాడంటే తనకి ఎన్టీఆర్ దీని నుంచి తీసుకున్నాడు. ఆయన ఎన్టీఆర్ కంటే తను పాలకుడు అని కానీ లేదా తను మహానాయకుడిని అని కానీ నిరూపించుకోవాలి. అంటే ఒక కొత్తదనం చూపించాలి. ఎన్టీఆర్ అప్పుడు పరదాల చాటునున్నట్టే ఆయన ఎప్పుడో కానీ ఒకసారి బయటకు వచ్చేవాడు కాదు. కాబట్టి ఆ టైంలో ఎన్టీఆర్ వచ్చేవాడికి ఆ పేరే వైబ్రేషన్ అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాని నుంచి తన వైపుకి తెచ్చుకోవడానికి 24 గంటలు జనంలో ఉండేవాడు. నాకు బాగా గుర్తు అనమాట. ఒక విజయవాడలో ప్రోగ్రాములు అంటే మాకు మా ప్రోగ్రాముల కంటే కూడా ఇది మా కార్పొరేటర్ కంటే ఎక్కువగా ఈయన చూసుంటాం. అంత స్థాయిలో ఆయన పర్యటనలో ఉంటా ఉండే. పద్దాక ఆకస్మిక తనిఖీ అని, జన్మభూమి అని, శ్రమదానం అని, ఏదో ఒకటే రోజుకి 24 గంటలు రోడ్ల మీదనే ఉండేవాడు ఆయన. అప్పుడేంటి టీవీ ఛానళ్ళు లేవు, ఇన్ని లైవ్లు ఇవి లేవు, 24 hours న్యూస్ ఛానల్ లేవు, ఇవన్నీ లేవు. 2004 తర్వాత లైవ్లు వచ్చినా కూడా అప్పటికి ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడు, ఈయన తిరుగుతూనే ఉన్నాడు. తర్వాత ఈ పూర్తి లైవ్లు ఇవ్వడం బిగిన్ చేసినట్టు ఇప్పుడేంటి కంటిన్యూగా ప్రతి ఒక్కటి అన్ని ఛానళ్ళకి లైవ్లు ఇస్తున్నారు. ఇప్పుడు అన్ని ఛానళ్ళకి లైవ్లు ఇవ్వడం బిగిన్ అయ్యాక పెట్టుకునేవాడు పెట్టుకుంటాడు, లేకపోతే లేదు. ఒక చోట మాట్లాడేది ఇప్పుడు ఇంకోటి కొత్తగా ఏం మాట్లాడతారు నాకు తెలియక అడుగుతాను. ఇప్పుడు నాకు ఇదివరకు నాకు బాగా గుర్తు అనమాట. సిటీ కేబుల్లో ఉన్నప్పుడు మాకు రోజుకి 20-30 వార్తలు కవర్ చేయాలి. ఎందుకు ఉండేది ఇద్దరమే రిపోర్టర్లు, 2 రిపోర్టర్లు ఒక బాసు, మొత్తం 3. ఆయన పూర్తిగా ఎడిటింగ్ చేసుకోవాలి, లేదంటే కనుక నేను ఎడిటింగ్ చేసుకుంటే ఆయన బయటికి తిరిగి రావాలి. ఇట్లా మాలో మేము సర్దుకునేవాడు. ఆ టైంలో ఎక్కువ కవరేజ్ మొత్తం నానెత్తినే ఉండేది ఎక్కువ. ఎందుకని అరగంట బులెటిన్ నడవాలి, అందుకని విజువల్స్ తీయాలి, బయటలు తీయాలి, ఇవన్నీ. ఆ టైంలో మ్యాక్సిమం ఏం చేసేవాడిని అంటే నేను ప్రోగ్రామ్ది ఇన్విటేషన్ దగ్గర పెట్టుకుని అక్కడికి వెళ్ళిపోయి వాళ్ళతో ముందే చీఫ్ గెస్ట్ ఎవరు ఉంటారో వాళ్ళతో ముందే విడిగా యువతలకి లాక్కొచ్చేసి ఏం మాట్లాడబోతున్నారు చెప్పండి అని మాట్లాడిచ్చేసి ఆ విజువల్స్ తీసేసుకుని వచ్చేసేవాడు. చంద్రబాబు గారి ప్రోగ్రామ్ అయితే నాకు చాలా హాయిగా ఉండేది. ఒకేసారి ఊర్లో కనీసం 7-8 ఉంటాయి. ఆయనది ఒక 10 పాయింట్లు పెట్టి 10 స్క్రిప్ట్లు రాసేసుకుని విజువల్స్ ఒకటి తీయమంటే చాలు, అంతకు మించి మాట్లాడ్డా అయ్యే రిపీట్ అవుతా ఉంటాయి. అదే నవ్వుకునేవాడిని, అయ్యే కవర్ చేసేవాడు. అట్లాగే ఒక దాంట్లో ఒకటి లీడ్ పెట్టేవాడు, ఇంకో దాంట్లో ఇంకోటి లీడ్ పెట్టేవాడు. 10 పాయింట్లు, మిగతా అన్ని కామన్ అన్నమాట. ఇవాళ రోజున జగన్ది సభలు చూస్తున్నా నాకు అంతే అనిపిస్తుంది. ఒక ఈ 10 రోజులు చూస్తే ఈ వారం రోజులు నాకేం కనబడింది, ఒకటి మీ ఊళ్ళో నా మంచి జరిగిందంటే నాకు ఓటేయండి, అట్లాగే మీ ఊళ్ళలో హాస్పిటల్ వచ్చినాయా లేదా, స్కూళ్ళు వచ్చినాయా లేదా, నాడు నేడు కింద బాగు చేశాను లేదా, చంద్రబాబు టైంలో ఏమైనా ఇచ్చారా, అనండి, లైట్లు వేయండి, అది తర్వాత చివరిలో నేను ర్యాంప్ మీద నడుద్దాం అనుకున్నాను కానీ నడవలేకపోయాను, సెక్యూరిటీ. ఇది కూడా ఒక రొటీన్ అయిపోయింది. కాబట్టి ఇంక ఏంటి కొత్తదనం, ఎమ్మెల్యేలు పరిచయాలు, అది కొంచెం చంద్రబాబుతో పోల్చుకుంటే కొంచెం ఆప్యాయంగా చెప్తాడు, నా చెల్లి, నా తమ్ముడు, నాన్న, ఇట్లా. అదొకటి కొంచెం డిఫరెంట్. అది తప్పించి నాకేం కొత్తదనం ఏమి అనిపించట్లేదు. ఈ 4 రోజులు పోతే రొటీన్ అయిపోద్ది. 21 రోజుల తర్వాత చూస్తే ఇక ఆయన పెట్టకుండా ఉంటే పోద్ది అనిపిస్తేమో అనమాట. అందుకని మనకు అర్థమైపోద్ది ఏం చెప్తారు, కొత్తగా ఏమి ఉండదు. అయితే గత ఎన్నికల టాపిక్ వచ్చింది కాబట్టి 2009 అప్పుడు నేను కూడా ఫీల్డ్ లో ఉన్నా, తిరిగా. ప్రజల్లో ఎన్నికలు అనేటప్పటికి అప్పట్లో ప్రజల్లో ఒక మూడ్ వచ్చేది, ఒక ఊపు వచ్చేది. ఆ ఎన్నికల హడావుడి ప్రజల్లో కనిపించేది. ఇప్పుడు నాయకుల్లోనూ ఈ సభల్లోనూ తప్ప ప్రజల్లో ఎక్కడా కనిపించట్లేదు పెద్దగా. కారణం ఏంటి?
అంటే మనిషి ఆలోచన తీరులో వచ్చిన మార్పు. ఆ రోజున ఏంటంటే ఒక పేదరికం ఎక్కువగా ఉంటూ ఉండేది. ఎలక్షన్లు జరుగుతున్నాయంటే ఏదో పని దొరుకుతుంది, వాళ్ళ జెండాలు పట్టుకుంటే తిండి, అంత డబ్బులు, ఇది అదేదో పండగ అనుకునేవాళ్ళు. లేబర్కి అదొక పండగగా ఉండేది. ఇప్పుడు ఏంటంటే ఇదే కదా జగన్ మీద వాళ్ళ కోపం. పెత్తందారి, పెట్టుబడిదారి, ఈ మాటలు ఎందుకు వస్తున్నాయి? అదే ఇప్పుడు ఏంటి, సంక్షేమ పథకాలు కామన్ అయిపోయేటప్పటికి ఇవాళ రోజున 10,000 రూపాయలు అంటే ఏంది అసలు? ఇవాళ ఒక కామన్ అయిపోయింది. కాబట్టి వాళ్ళు 500 రూపాయలకు 1000 రూపాయలకో ఎగబడిపోయి సంతోషపడిపోవాలన్నంత ఫీలింగ్ లేదు లేబర్. అది లేనప్పుడు ఇంకేముంది, ఎప్పుడు మనకి మధ్య తరగతి కామన్. ఎలక్షన్ అంటే ఆడెవడదో మనకేంట్లే అనేటట్టు ఉంటాం. మధ్య తరగతి కామన్, అది ఎవరికి? లేబర్కి. ఇప్పుడు లేబర్కి ఎప్పుడైతే సంక్షేమ పథకాలు అలవాటు అయిపోయినాయో వీళ్ళు ఇచ్చే డబ్బు అసలు వాళ్ళకి ఆనట్లా. అది మెయిన్. అది ఇప్పుడు ఏంటంటే ఓ రకంగా చెప్పాలంటే వ్యవసాయ కూలీలు ఎట్ట దొరకట్లేదో ఇప్పుడు వీళ్ళకి కూడా దొరకట్లా. ఎండాకాలం ఎండలో ఏమొస్తామయ్యా, 1000 రూపాయలు ఇస్తే వస్తాం అంటున్నారట. నన్ను ఒక అభ్యర్థి మాట్లాడుతుంటే నవ్వు వచ్చింది అనమాట. ఎండ అంటున్నారండి, 1000 రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారు. బీర్ కావాలంటే చిల్డ్ బీర్ అంటే ఇప్పుడు మేము దాన్ని బీరు దేంట్లో ఉన్న ఫ్రిడ్జ్ లో పెట్టేసి ఇవ్వాల్సి వస్తుంది. ఇదివరకు ఇచ్చేస్తే ఇంటికి తీసుకెళ్లిపోయి తాగే స్టేజ్ నుంచి, లేకపోతే పక్కెళ్ళి తాగే స్టేజ్ నుంచి బీర్ కావాలని అడిగే వాళ్ళు ఒకళ్ళు, ఈ రకం లెక్కర కావాలని అడిగే వాళ్ళు ఒకళ్ళు, ప్లస్ ఫుడ్ కూడా ముందే చెప్తున్నారు. ఇవాళ మటన్ బిర్యానీ సెట్ చేయండి, వాళ్ళు చికెన్ చేయండి, లేకపోతే షాప్ పెట్టించండి, రోజుకు ఒక మెనూ మార్చాల్సి వస్తుంది. అంటే ఒక అలవాటు, లేబర్ కి ఒక అలవాటు పడ్డాక ఇక ఆఫ్టర్ ఆల్ వాళ్ళకే కదా సంబరంగా ఏదన్నా. ఇదివరకు అన్నదానం పెట్టడం అంటే వాళ్ళు ఎగబడిపోయి వచ్చేవాడు. నాకు బాగా గుర్తు, భోజనాల దగ్గర మేము గృహప్రవేశం 2012 టైంలో చేసినప్పుడు ఆ దగ్గరలో అంటే అన్నం అది నేనేంటంటే ఎక్కువ మందికి అన్ని వండించాను. 50 మంది ఏమో వచ్చారు. మిగతా వాళ్ళందరికీ కూడా ఇక అది అక్కడ ఉన్నటువంటి పేదలకు ఇద్దాంలే అనేసి కేకేస్తే ఇంత బేసిన్స్ పట్టుకుని వచ్చారు. 15 నిమిషాలు అయిపోయింది మొత్తం కంప్లీట్. అదే మొన్న మధ్యన అమ్మ చనిపోయిన టైంలో పెడదామంటే చాలాసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఏది మళ్ళీ ఎవరో పని అమ్మాయికి చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళని పిలిపించుకుని చేయాల్సి వచ్చింది. అంటే ఇప్పుడు రొటీన్ అయిపోయింది. అది నేను అనేది బేసిక్ గా. అందువలన పండగ వాతావరణం లేదు. రెండవది ఏంటంటే అభ్యర్థులకు కూడా ఇదివరకు ఆ వీళ్ళల్లో కార్యకర్తలు కానీ వీళ్ళలో ఒక ఫీల్, పార్టీ మాది, ఏదో చెయ్యాలి, ఈ టైప్ ఉండేది. ఇప్పుడు అట్లాంటి ఫీలింగ్ కార్యకర్తలు, అంత ప్రేమగా ఉండే కార్యకర్తలు కూడా లేరు. అది కూడా ఒక కమర్షియలైజేషన్ అయింది. డబ్బులు ఇస్తేనే వెనకాల తిరుగుతాం నాయకులు. అది వాడికి ఒక 20 లక్షలు అన్న ఇవ్వండి అన్నాడు, ఎప్పటి నుంచి పార్టీ నమ్ముకుని ఉన్నాడన్న ఇది చెప్తున్నారు చాలా మంది అభ్యర్థులు. మనం ఇంటర్నల్ గా మాట్లాడితే బోర్డు చెప్తారు, ఆడు ఎప్పటి నుంచి పార్టీ నమ్ముకుని ఉన్నాడన్న, 5 ఏళ్లలో అడికి ఏం ఉరిగింది లేదు, ఓ 2 అన్న, ఓ 3 అన్న అని చెప్పేవాళ్ళు ఉంటారట. అట్లా చేస్తే వాడికి వచ్చింత ఉత్సాహంగా తిరుగుతున్నాడు. ఇప్పుడు డబ్బు అనేటువంటి దాని చుట్టూ తిరుగుతున్న తప్పించి రాజకీయం, ప్రేమ, ఆప్యాయత, సిద్ధాంతం, పార్టీ ఇది అనేటువంటిది హార్డ్ కోర్ పార్టీ కార్యకర్తలుగా ఉండేవాళ్ళు ఇదివరకు. ఇప్పుడు హార్డ్ కోర్ అనేది తగ్గిపోయింది. స్థానిక నాయకత్వానికి పెద్దగా గుర్తింపు ఇవ్వకపోవడం, కంప్లీట్గా ఒక వ్యక్తి బేస్డ్గానే పార్టీలు నడవడం. అప్పుడంటే జాతీయ పార్టీలు పోటీ పడేవి కాబట్టి ఆ సందడి బాగా కనిపించేది. ఇప్పుడు కంప్లీట్గా ప్రాంతీయ పార్టీలే లీడ్ తీసుకోవడం, అటు ఇటు, దానివల్ల కూడా ఈ లోపాన్ని మనం పరిశీలించవచ్చా? అట్లేమనడానికి లేదు. ప్రాంతీయ పార్టీలు గోల ఇంకా ఎక్కువ ఉండాలి ప్రాంతీయ పార్టీలకి, జాతీయ పార్టీల కంటే. కాకపోతే ఇప్పుడు వస్తున్న సమస్యల్లో ఏంటంటే ధనం మూలమిదం జగత్ అన్నట్టు డబ్బులు ఉన్నటువంటి వాడికి మాత్రమే పదవులు వస్తాయి. మనం తిరిగితే మనకు ఒరిగేదేమీ లేదు. పాత రోజుల్లో ఏంటంటే ఒక సామాన్య కార్యకర్తకి తీసుకొచ్చి, నాకు బాగా గుర్తు, కాంగ్రెస్ పార్టీలో ఉండేవాళ్ళు నర్రశెట్టి నరసింహారావు అని, నర్రశెట్టి శ్రీహరి అని, అట్లా కొంతమంది ఉండేవాళ్ళు. పేర్లు మోజస్ బాబు అని చెప్పేసి ఇట్లా కొన్ని పేర్లు అట్లాగా గుర్తు. అట్లాగే తెలుగుదేశం పార్టీలో వచ్చేటప్పటికి బోస్ అని చెప్పేసి ఇట్లాగా కొంతమంది బాగా గుర్తు అనమాట. వాళ్ళు ఇక ఆ ఏదైనా ఇష్యూ ఉందంటే ఆ బ్యాచ్ అట్లా దిగిపోతారు అంతే. అట్లాంటి స్టేజీల్లో ఉన్నటువంటి రాజకీయం వాళ్ళకి తర్వాత ఏ పదవులు రాలా. చిన్న స్థాయి వాళ్ళకి పెద్దగా పదవులు ఏం రాలా. లేకపోతే అయితే గీతే ఇస్తే పార్టీలో పదవులు తప్పించి అధికారిక పదవులు ఏం రావట్లేదు. ఏమైపోయింది ఇంకా అట్లాంటప్పుడు? లేదు, ఊపు లేదు. రెండవది కుర్రోళ్ళని ఎంటర్టైన్ చేయడం. ఇదివరకటి రోజుల్లో యూత్ ఎక్కువ కనబడేవాడు. ఇప్పుడు నాయకులు యూత్ అభిమానుల్లాగా తిరగడం తప్పించి అడిగేవాడికి పదవులు ఉండట్లా. ఫర్ ఎగ్జాంపుల్
పవన్ కళ్యాణ్ దగ్గర ఎంతమంది యూత్? చంద్రబాబుకి యూత్ లేరేమో కానీ పవన్ కళ్యాణ్కి బోల్డ్ అంత యూత్ కదా. ఎవరికి ఇవ్వగలిగారు? 25 ఏళ్ల కుర్రోడికి నేను ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను, ఈయన గెలిపించండి భవిష్యత్ నాయకుడు అవుతాడని ఎవడు నన్ను చెప్పగలిగాడు? ఆయన 30 ఏళ్ల కుర్రోడికి ఇచ్చాను, ఇదిగో ఈడే భవిష్యత్తు నాయకుడు అని ఎవడికని చెప్పగలిగాడా? ఇంకా యూత్ ఏంది? ఆడు పోయిచ్చే బీరు బాటిలకి ఏది తెలుగుదేశం తరపున ఉంటే వాళ్ళు ఇచ్చే డబ్బులతో ఆయిల్ పోయించుకుని వాళ్ళు పెట్టిచ్చే తిండితోనూ ఈ టైపు వ్యవహారం తప్పించి ఏముంది ఇంకా? అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో యూత్ చాలా మంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో ఎక్కువ మంది జగన్ వెనకాల తిరుగుతారు. వాళ్ళల్లో పదవులు డైరెక్టర్ల పదవులు ఇచ్చేశారు, అవి అలవాటైపోయింది. అది కూడా యంగ్స్టర్స్ కాకుండా ఇట్లాగిచ్చుకొచ్చారు ఎక్కువగా కొంచెం వయసు ఉన్నటువంటి. ఇంకా యూత్ లేకపోతే ఇంకా టెంపర్ ఏముంటది? మీరు కాలేజీ అమ్మాయిలో కాలేజీ అబ్బాయిలో నాకు తెలిసి 100కి 99 మంది కనబడట్లా, ఎక్కడో 0.0001 కాలేజీ అమ్మాయిలు కాలేజీ అబ్బాయిలు. ఇంకా అప్పుడు దాంట్లో కళ ఏం కనబడుతుంది అంటే ఏంటి? వాళ్ళకి రాజకీయాలు అంటే విరక్తి పడుతుందా? అంతే కదా. ఇప్పుడు కాస్తో కూస్తో ఆ టైపులో జనసేన దగ్గర ఉండాలి. ఇంకోటి ఇళ్లల్లో కూడా, అంటే ఇళ్లల్లో కాదు, ఇళ్ల దగ్గర పెద్ద ఇష్యూ కూడా కాదు, ఎందుకంటే వాళ్ళు ఇళ్లలో ఇలా మాట వింటున్నారా పెడుతున్నారా తల్లిదండ్రుల మాట, వీళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. కాస్తో కూస్తో కనబడేటటువంటిది పవన్ కళ్యాణ్ దగ్గర ఎప్పుడంటే విడప్పుడు కనబడేవాళ్ళు ఇది వరకు మామూలు సభలప్పుడు. ఎప్పుడైతే ఆయన పొత్తు అన్న దగ్గర నుంచి అది తగ్గిపోయింది యూత్ లో. అంటే మెయిన్ రేపు నేను నాయకుడిగా ఎదుగుతాను అనుకుంటే పోనీ మనం దీన్ని వృత్తిగా ఎంచుకోవచ్చు అనుకోవచ్చు. నువ్వు అంతా అయిపోయిన తర్వాత నేను తెలుగుదేశాన్ని బానిసత్వం చేస్తాం, లేకపోతే అసలు మనకి ఇండివిజువాలిటీ ఉండదు అనుకుంటే ఇంకెవరు వస్తారు? ఇప్పుడు అభిమానిస్తారు, ద్వేషిస్తారని నేను అన్నా. మనకేమీ కానీ సంబంధం లేనప్పుడు వెళ్ళి ఏం చేయాలి? రెండవది, ఈ పార్టీ తరపున తిరిగితే మన ఏరియాలో రెండో పార్టీ వాడికి మన శత్రువు, ఇంట్లో అమ్మా నాన్నలే తిడతారు. కాబట్టి క్రమంగా యూత్ ఇంపాక్ట్ అనేటువంటి తగ్గిపోయింది. రెండో పాయింట్ ఏమైపోతుందంటే డబ్బు ఉన్న లీడర్లకే అవకాశం. రెండోది, ఇప్పుడు తిరగడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది. అంతంత తగలేసుకుని మనం వాళ్ళ వెనకాల తిరిగితే ఏమొరుగుతుంది? అంటే కొన్ని రోజులకి ఇంకా వారసత్వ రాజకీయాలు ఉంటాయేమో. డబ్బులు మాత్రమే తిరిగేవాళ్ళు ఇక ఇప్పటికే వెనకాల తిరగడానికి ఏజెన్సీలు తయారైపోయినాయి. ఏది మన సుబ్బారావులకు చెప్పాయా 100 మందిని పంపించమను, రామారావు చెప్పు 100 మందిని పంపించమను, 100 మందికి పంపిస్తే ఒక్కొక్క మనిషికి 500 రూపాయలు చొప్పున ఇచ్చి అతనికి 10,000 ఇవ్వాలి కాంట్రాక్ట్ కూలీ. ఈ టైపు తయారైంది. ఇక నెక్స్ట్ టర్మ్కి వచ్చేటప్పటికి అది రేట్లు పెంచుతారు. దానికి కూడా ఇప్పుడు రైతు కూలీల రేట్లు ఎట్లా పెరిగినాయో దానికి కూడా రేట్లు పెంచుతారు. ఎవ్వరు మనస్ఫూర్తిగా తిరిగే వాళ్ళు ఎవరు లేరు. మనస్ఫూర్తి అనే పదం నాకు నేను చూసిన ఇన్నేళ్లలో లాస్ట్ ట్రిప్కే చాలా వరకు తగ్గిపోయింది. ఈ ట్రిప్కి ఇంకా అసలు మనస్ఫూర్తిగా ఒక్కడు కూడా తిరగట్ల. పక్కన ఉన్న పిఏ కూడా రేపు పొద్దున్న నాకేంది ఈయనేమో అందరికి పంచుతాడు నాకేంది అని తిరుగుతున్నట్టున్నారు. వైసీపీలో మొదటి నుంచి కూడా జగన్ అంటే వైసీపీ, వైసీపీ అంటే జగన్ తప్ప రెండో నాయకుడిని మనం పెద్దగా చూడలేదు. 1 నుంచి 10 వరకు ఆయనే అనుకుంటుంటాం చాలాసార్లు. టీడీపీలో కూడా అదే పరిస్థితి వచ్చేసిందా? అదే పరిస్థితి తీసుకొచ్చారా? ప్రజాగళం పేరుతో చేస్తున్న యాత్రలో ఎక్కడ చూసినా బాబు గారే తప్ప ఆ యువగళం తర్వాత నారా లోకేష్ గారు కూడా కాస్తంత కనుమరుగయ్యారని చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉన్న ఎక్కడ మంగళగిరిలో తిరుగుతా ఉన్నా మెయిన్ సెంట్రిక్గానైతే ఆయన కొంచెం తప్పుకున్నారేమో. ఎక్కడ చూసినా బాబు గారే కనిపించడం, ఆయనే విమర్శించడం, ఏం చేసినా రెండో వ్యక్తి అనేది ఇంకా ఎక్కడ కనిపించట్లేదు టీడీపీలో. వ్యూహాత్మకంగా ఆలోచించినట్టున్నారు. ఎందుకంటే ఇప్పుడు జగన్ క్రిందసారి 2014-19లో తల్లు చెల్లు తిరగడం ఇది. అప్పుడు చంద్రబాబు కూడా ఒక పక్కన లోకేష్, ఇంకో పక్కన బాలకృష్ణ, ఇట్లా. ఇప్పుడు జగన్ ఒక్కడే తిరుగుతున్నాడు. వీళ్ళు 3 చోట్ల 3 పెట్టి జనాలకు డబ్బులు ఎందుకు ఖర్చు? రెండోది, పవన్ కళ్యాణ్ ఒక్కడే తిరుగుతున్నాడు. నాగబాబు ఏమి భారీ బహిరంగ సభలు ఏం పెట్టట్లేదు. రేపు ఎలక్షన్స్ టైంకి ఏమన్నా తిప్పుతారేమో నాగబాబుని ఇంకొక వైపు ప్రచారంలో ఎక్కడన్నా తిరగమని. ఇప్పుడు ఏంటంటే భారీ సభలు కదా, వీటికి వేరే వాళ్ళని పెడితే 2 ఖర్చులు. ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి మీటింగ్ కి భారీ ఖర్చు అవుతుందండి. ఒక కార్నర్ మీటింగ్ పెడితే 10 లక్షలు అవుతుంది. ఏది అభ్యర్థి పెడితే. చంద్రబాబు వచ్చాడు, కనీసం ఒక 10,000 మందిని మోసుకురావాలి కదా. అందులో పార్టీ వీరాభిమానులు కార్యకర్తలు ఒక 1000 మంది అనుకుంది, అంత మించి ఏముండరు కదా. ఈ 1000 మందికి కూడా తిండన్న ఏర్పాటు చేయాలి. అక్కడ తిండి ఏర్పాటు చేసిన మంది ఏర్పాటు చేయబోతే బాగోదు కదా. సొంత కార్యకర్తలు మిగతా 9,000 మందిని తోలుకు రావడమే కదా. వాళ్ళకి ఒక్కొక్కరికి 500 నుంచి తిండితో కలిపి 1000
అంటే ఇద్దరికి కలిపి 1000 వేసుకోవాలి మొత్తం 10,000 మందికి. 10,000 ఇంటూ 1000 రూపాయలు ఎంత అయిపోతుంది? ఇది ఒకసారికి 3 పెడితే వీడికి ఏమైపోతుంది? రోజువారీ ఎంట తిప్పుకోవడానికి డబ్బులు, మళ్ళీ ఈటీడీ డబ్బులు. ఇదివరకు వీళ్ళు వస్తే ఏదో అద్భుతం జరిగిపోతుంది, ఆ ఏరియాలో ఒక ఇమేజ్ మారిపోతుంది అనేటు. ఇప్పుడు ఏం కొత్తదనం ఏం కాదు వచ్చేసేసి. అంతకైతే ఎక్కడన్నా బాగా టైట్ గా ఉన్నటువంటి అభ్యర్థులు ఏమన్నా ఎక్కువ పెట్టుకోవచ్చాము, వాళ్ళే అడగట్లా. అంటే ఒకటి ఎన్నికల ప్రచారానికి కూడా పెద్ద టైం ఉందా అంటే అప్పుడు ముందు 48 గంటలు, ఇప్పుడు ఇది తీసేస్తే 35 రోజులు ఉంది అంతే మహా అయితే. లాస్ట్ టైం ఇంతకుముందు ఎన్నికల్లో ఈ పాటికే చాలా చోట్ల సెలబ్రిటీలను లేదంటే స్టార్ క్యాంపెయినర్స్ ఇలాగ సినిమా హీరోలు, లేదంటే లాస్ట్ టైం చూడండి పృథ్వీరాజ్ అనో, ఆలీ అనో, పోసాన్ అనో, ఇలా చాలా మంది టీడీపీ తీసుకొచ్చింది, కొంతమందిని వైసీపీ తీసుకొచ్చి. ఈసారి మాత్రం ఆ ఆడావిడ ఎక్కడ కనిపించట్లేదు, ఏమీ లేదు. ఎక్కడ చూసినా పక్క బాబు జగన్ తప్ప ఇంకా రెండో మక్తి ఏం కనిపించట్లేదు. అది చివరి 21 రోజులే చేస్తారు, నోటిఫికేషన్ అయిపోయాక చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళందరూ వచ్చి చేసేది ఏం లేదు. ఆ చివరిలో రోడ్ షో లాంటిది అయితే సరిపోతుంది వాళ్ళతో. అవును, అంతే. రోడ్ షోలు అభ్యర్థితో పాటు పక్కన ఎంట పెట్టుకుని తిప్పుతారు, అక్కడ జనాలు పోగేయక్కర్లా ఆ టైంలో. అదే ఎవరు వస్తా ఆ టైంలో ఎట్లాగో ఒక 500 మంది మన వెనకాల ఉంటారు, వాళ్ళతో తిరుగుతూ ఉంటారు అంతే. అంత మించి వీళ్ళని చూపెట్టడం ద్వారా కొంతమంది రోడ్డు మీద పోయేవాళ్ళు ఆగి చూస్తారు, అంత మించి ఏం లేదు. ఇప్పుడు మేబీ ఇంకోటి ఏంటంటే వాళ్ళు కూడా ఒక రకమైన అసహనంతో ఉన్నారు. పృథ్వీరాజ్కి ఏ సీటు ఇవ్వలేదు, రెండో పక్కన ఇతను ఆలీకి అంతే సీట్ ఎక్స్పెక్ట్. ఏంటంటే సినిమా యాక్టర్లకి ఎక్స్పెక్టేషన్ ఎక్కువ ఉంటుంది. ఆ ఎక్స్పెక్టేషన్ రీచ్ కాకపోతే అంటే సినిమాల్లో వచ్చేటప్పుడు డైరెక్టర్ తాము అడిగినట్టు అరేంజ్ చేస్తాడు నిర్మాత డైరెక్టర్. రాజకీయాల్లోనేమో వీళ్ళే బతిలు ఆడుకోవాలి, అది వీళ్ళకి నచ్చదు. అక్కడ సినిమాల్లో ఉండేటటువంటి గౌరవం రాజకీయాల్లో ఆశించేటప్పుడు అసలు సినిమా రాజకీయాల్లోకి రాకుండా ఉండటమే బెటర్. పవన్ కళ్యాణ్ గారు తన నియోజకవర్గంలో పిఠాపురం, అంటే తన నియోజకవర్గం అనాలో లేదో తెలియదు, 3 రోజుల పాటు చేసిన పర్యటన ఒక రకంగా ఆయన కెరీర్కి, ఆయన పొలిటికల్ కెరీర్కి ఒక మలుపు తిప్పేలాగా ఉందా, లేదంటే ఆ హామీలు ఒక నియోజకవర్గానికి ఇన్ని హామీలా నిజంగా సాధ్యం అవుతుందా అనేంతగా ఉందా? బేసిక్గా ఫస్ట్ ట్రిప్ కదా అని ఆ ఊరికి అన్ని నేనే పరిష్కరిస్తానని చెప్పాలా, అది సహజం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఆ మాట అన్నాడు అనుకో, ఏమంటాం మనం, ఎన్నాళ్ళు ఏం బీకారంటారు. జగన్ ఆ మాట అన్నా ఇంతే. ఈయన కొత్తది కాబట్టి చెప్పుకోవడానికి అవకాశం ఉంది, ఈయనకు ఒక్కడికి ఆ ఛాన్స్ ఉంది కాబట్టి చెప్పారు. అవన్నీ తర్వాత 5 ఏళ్ల తర్వాత కాబట్టి అప్పుడు ఆయన సమాధానం ఏంటి అనేది డిఫరెంట్. అంటే ఆయన ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా చూడాలా, ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా హామీలు ఇచ్చారనుకోవాలా, ఒక సీఎం అభ్యర్థిగా ఆలోచించి ఆ హామీలు ఇచ్చారనుకోవాలి. ఆయనకి ఇంకా ప్రొఫెషనల్ రాజకీయం వంటపట్టలేదు. ఆయన మాట్లాడేది కానీ, ప్లానింగ్ కానీ, ఆలోచన కానీ చూస్తే వేటెట్లలో ప్రొఫెషనాలిటీ కనబడుతోందంటే పొత్తు రాజకీయాల్లో కనబడుతుంది తప్పించి పెద్ద మనిషి పాత్ర అంతే తప్పించి ప్రాక్టికల్ ఫార్ములా జనంతో మమేకమయ్యేటప్పుడు జనం అందరూ వచ్చేస్తున్నారు అనే టైప్లో, లేకపోతే జనంతో అది మాట్లాడేసి ఇది మాట్లాడేసి అనుకుంటున్నారు. కానీ ఎందుకంటే పవర్ ఇంతవరకు రుచి చూడలేదు ఆయన, కాబట్టి ఏదో ఒకటి చెప్పేసేస్తున్నారు. ప్రాక్టికల్గా జగన్ 2014లో 19లో చెప్పినట్టు ఇప్పుడు చెప్పట్లేదు. ఎందుకని? పవర్లోకి వచ్చాడు కాబట్టి నొప్పి తెలుసు. చంద్రబాబు నాయుడు 2014లో రుణమాఫీ చేస్తానన్నాడు, ఇప్పుడు ఎందుకు మాట్లాడట్లా? రుణమాఫీ పక్కన ఇలా శిష్యుడు చెప్పాడుగా, చెప్పి చేయలేకపోయాడు. కర్ణాటకలో చెప్పి చేయలేకపోయాడు. ఈయన కూడా వల్ల కాదు కాబట్టినే కదా ఇప్పుడు దాని బదులు 20,000 రూపాయలు ఇస్తాను ఏడాదికి అని చెప్పి సర్దేస్తుంది. ఆ 20,000లో కూడా ఇంతవరకు వివరంగా చెప్పట్లా. కేంద్రం ఇస్తున్న 6,000తో కలిపి 20,000, కేంద్రం ఇచ్చి 6 కాకుండా 20,000 వివరంగా చెప్పట్లేదంటే కలిపాను అనుకోవాలి. నేనే 20 ఇస్తాను, కేంద్రం 6,000 కలిపితే మీకు 26 చెప్పాలి. లాస్ట్ టైం జగన్ అలా చెప్పారు, మొత్తం 13,000 చిల్లర కదా అయింది, ఈ 6,000 అది మొత్తం కలిపి విడివిడిగా చెప్పారు. అది తర్వాత ముందైతే 50,000 నేనే అన్నాడు ఎలక్షన్స్ ముందు. అయిపోయిన తర్వాత కేంద్రాన్ని చెప్పట్లేదు అంటున్నారని ఇందులో కేంద్రం 6,000 అని చెప్పి చెప్పుకోవచ్చు. అది బీజేపీ వాళ్ళు కేంద్రం కూడా విడిగా వేస్తుంది కదా, కలిపేయట్లేదు కదా, మాట ఎందుకు కనిపించుకోవడం అనేసి విడిగా చెప్పడం బిగించేసి. చంద్రబాబు అట్లా చెప్పట్లేదు కదా. అట్లాగా ఈయనకి వచ్చేటప్పటికి ఏంటంటే పవన్ కళ్యాణ్కి ప్రస్తుతం హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే, తర్వాత చేయగలరా లేదా అనేటువంటిది పవర్లోకి వచ్చినప్పుడు కదా చూసుకునేటువంటిది అనే టైప్ లో ఉంది. మనం కాదు కదా వచ్చేది పవర్ లోకి. కానీ పవన్ కళ్యాణ్ అంటే మళ్ళీ ఇక్కడ తేడా వస్తుంది. మనం కాదంటే ఆయన రాడని తెలుగుదేశం జనసేన కూటమి కాబట్టి అప్పుడు మొత్తం హామీ ఆయనది కాదు కదా. అప్పుడు ఏదైనా మిస్ అయింది అనుకోండి, నాకు సింగిల్ గా అధికారంలోకి వచ్చాక ఇస్తానని చెప్పొచ్చు. అప్పుడు ఆ మొక్క ఇప్పుడు చెప్పడం కుదరదు, ఇంకా టైం పడుతుంది. కానీ ఈసారి ఆయన
ఆశో లేదంటే ఆకాంక్షో ఏదైతేనే ఎలాగైనా గెలవాలనుకుంటున్నారు పవన్ కళ్యాణ్, ఎలాగైనా అసెంబ్లీలో అడుగు పెట్టాలనుకుంటున్నారు. అందుకే మొన్న కూడా అక్కడ మాట్లాడింది, నేను ఓటు ఏమని అడగట్లేదు, మిమ్మల్ని అర్థిస్తున్నాను అని. ఇదే లాస్ట్ ఈ ఎన్నిక లైఫ్ అండ్ డెత్ అని ఏమన్నా పవన్ కళ్యాణ్ గాని అనుకుంటున్నారు? అదేమన్నా కనిపించింది ఆయన మాటలు? అదేం లేదు, సెంటిమెంట్ రాజేస్తున్నారు. నేను మిమ్మల్ని నమ్ముకున్నాను, నేను మీకు చేస్తాను, నేను ఇక్కడే ఉంటాను. అంటే ఇన్నాళ్ళు అయిపోయింది, 10 ఏళ్ళు అయిపోతుంది పార్టీ పెట్టి, ఇంకా గెలుపుకు దూరంగానే ఉంటే ఇంకా రాజకీయాల్లో ఉండడం ఎందుకనే ఆలోచన వస్తుంది రేపొద్దున. అది ఓడితే వస్తుంది కానీ గెలవాలనుకుంటున్నాడు ఓడిపోతానని ఎందుకు అనుకుంటారు? ఎన్నికలకు ముందు అందరూ గెలవాలని అనుకుంటారు. లాస్ట్ టైం కూడా అలాగే అనుకున్నారు. చూసుకోవాలి, ప్రస్తుతానికి ఆ నిర్వేదం ఉండదు, ఉత్సాహంగానే ఉన్నాడు ఆయన. ఉత్సాహంగా అంటే అలా అడగడం చూసినప్పుడు, ఇప్పుడు జగన్ నాకే ఓటేయండి, రాష్ట్రం బాగుపడాలంటే నాకే ఓటేయండి, మీకు ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే నాకే ఓటేయండి అంటున్నాడంటే ఆయన అట్లా మోసం చేస్తున్నట్ట, లేకపోతే నిర్వేదంతో అంటున్నట్ట, ఓడిపోతాను భయమేసి అంటున్నట్టు. ఆయన్ని ఇన్ని కంపేర్ చేయలేము, చేయాల్సిందే, ఏ లెక్క ఆ లెక్కే ఉంటది. అంటే పొలిటికల్ గా ఆయన మొదటి నుంచి ప్రూవ్ చేసుకున్నారు. లాస్ట్ టైం ప్రతిపక్షంలో ఉన్న 67 సీట్లు తెచ్చుకొని 2014లో కూడా ఒక 67 సీట్లతో ఉన్నారంటే ఈయనతో పోల్చుకుంటే బెటరే కదా. దాన్ని ఎలా ఆ లెక్కను కంపేర్ చేస్తే ఈయనదేంటి, ఆయనకి తండ్రి లెగసీ వచ్చింది, అవును, ప్లస్ రెండోది కాంగ్రెస్ పార్టీ అంతా ఈయన వెనకాల వచ్చింది, అవును, ఈయనకి అట్ట లేదు కదా. వాళ్ళ అన్నయ్య పార్టీ వెనకాల రాలేదు, ఇంకోటి అన్నయ్యకి వ్యతిరేకంగా పెట్టాడు పార్టీ, వాళ్ళ అన్నయ్య మూసేసాడని కోపం వచ్చి పెట్టాడు పార్టీ, కాబట్టి ఆ వర్గం అంతా ఒక్కసారి వచ్చేది కదా. ఈయన స్ట్రగుల్ డిఫరెంట్, అవును అవును, అందువల్ల సమస్య. అంటే మొన్న మాట్లాడిన మాటల్లో గాజువాకలో గెలవనని నాకు అప్పుడే తెలుసు, అప్పుడే అనుకున్నాను అని, భీమవరం గురించి గెలుస్తాం అనుకుంటే అక్కడ కూడా సాధ్యం కాలేదు. అంటే ఈయనకు కొన్ని క్యాలిక్యులేషన్స్, కొన్ని ఈక్వేషన్స్ ఉంటున్నాయి, కొన్ని అంచనాలు. ఆ ఉద్దేశంతో పిఠాపురాన్ని ఎంచుకున్నారా? అక్కడికి వెళ్ళిన తర్వాత ఇలా అడుగుతున్నారు అంటే ఆయన ఆలోచన ఏమన్నా మళ్ళీ మనసులో ఇంకో ఈక్వేషన్ ఉందా అనేది? వెరీ సింపుల్ అండి. సామాజిక వర్గం, నాకు సామాజిక వర్గంతో సంబంధం లేదంటాడు, సామాజిక వర్గం ఎక్కువ ఉన్న చోటే అదే అంటున్నా ఎంచుకోవడం. పులివెందులో రెడ్లు ఎంతమంది ఉన్నారు, లేకపోతే కుప్పంలో కమ్మ ఎంతమంది ఉన్నారు, హిందూపురంలో కమ్మ ఎంతమంది ఉన్నారు, మంగళగిరిలో కమ్మ ఎంతమంది ఉన్నారు, చాలా తక్కువ, అంటే ఉంటారులే, అదే 3 to 4% ఉంటే ఎక్కువ. అట్లాంటి చోట్ల పోటీ చేస్తున్నారు కదా, వాళ్ళు ధైర్యమే చేశారు కదా. ఈయన వచ్చేటప్పటికి కాపులు అయితే మాత్రం నేను గెలుస్తాననేటువంటి ఫీలింగ్ అతి పెద్ద అధైర్యం ఆయనకి, అంతే కదా. చిరంజీవి పవన్ కళ్యాణ్ చేసిన రాంగ్ స్టెప్స్ అవే. ఆయన కులం ఉన్నటువంటి దాన్ని తిరుపతిను పాలకొల్లు ఎంచుకున్నటువంటి, ఈయన కులం ఉన్నటువంటి చోట మళ్ళీ మా కులంతో సంబంధం లేదు అన్ని కులాలని అంటారు, అక్కడే మైనస్. కానీ ఆయన కొంతవరకు ఆయన కులం కాపాడింది అనుకుంటే ఈయన అసలు ఆ కులం కూడా కాపాడలేకపోవడం. ఆ రోజున కాపాడింది వాస్తవంగా చెప్పాలంటే తిరుపతిలో కరుణాకర్ రెడ్డి ఓవర్ యాక్షన్ తప్పించి, కరుణాకర్ రెడ్డి గనక శంకర్ రెడ్డిని కొనేసేసి చివరిలో చెవిరెడ్డిని ఈయన మీద గొడవకి ఉసుగొల్పకపోతే చిరంజీవి అప్పుడు కూడా దెబ్బ తినేసేవాడు. అంటే దానివల్లే బల్జీ ఓటింగ్ అంతా ట్రాన్స్ఫర్ అయింది. ఆ రోజున దాకా సెంటిమెంట్ లేదు, చివరి రోజున చిరంజీవిని తొక్కేస్తున్నారు, అది హౌస్ అరెస్ట్ చేయించడానికి ప్రిపేర్ చేశారు అప్పుడు అడిషనల్ ఎస్పీతో కలిసి. అది నేనే బ్రేకింగ్ చేసి మొత్తం అది హైలైట్ చేశాను, టోటల్ మేనేజ్ చేసి టీవీలని అన్నిటిని పెట్టుకుని రెడీలో. చిరంజీవి ఏదో డబ్బులు పంచుతున్నాడని ఆ హోటల్లో ఉంటే, డబ్బులు పంచుతున్నాడని హోటల్లోకి పోలీసులు వెళ్ళి ఎన్నికల అధికారులు వెళ్ళేసి వెరిఫై చేస్తుండటం. అక్కడ కొంతమంది ఏజెంట్లు ఉంటారు కదా, ఏజెంట్లతో మాట్లాడుతుంటే వాళ్ళకే డబ్బులు పంచుతున్నాడు అన్న పేరుతో హడావిడి చేయడం. వాస్తవంగా ఏజెంట్లకు డబ్బులు ఇస్తారు, ఎలక్షన్స్ అప్పుడు డబ్బులు ఇవ్వకుండా ఉంటారు, దాన్ని డబ్బులు పంచుతున్నారని చూపెట్టి మూసేద్దామని చూశారు. దాన్ని హైలైట్ చేశా. అప్పుడు మిగతా ఛానల్లో 4 ఛానల్ వాళ్ళు సైలెంట్ కూర్చుని ఉన్నారు అక్కడే. నాకు చివరి నిమిషంలో తెలిసింది వీళ్ళు ఎట్లాంటి గేమ్ ఆడుతున్నారు. నేను అప్పుడు అది బ్రేకింగ్ చేసేటప్పటికి ఇట్లాగ చిరంజీవిని తొక్కేయడానికి చూస్తున్నారు, హౌస్ అరెస్ట్ చేయించేసి బయటికి రానియకుండా అని, ఎన్నికలు మోసం జరుగుతుంది అనేటప్పటికి అప్పటిదాకా అసలు ప్రజారాజ్యం వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎందుకంటే ఫస్ట్ టైం కదా వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఇట్లాంటి గేమ్స్ ఉంటాయని తెలియదు కదా. రాజశేఖర రెడ్డి అప్పుడు సీఎంగా తొక్కేయాలని చూస్తున్నారు అన్నటువంటి నేను బాగా కంటిన్యూగా హైలైట్ చేసి ఫస్ట్ 2 గంటల పాటు నేను లైవ్లు ఇచ్చేదాకా మిగతా ఎవడెవడవలా 2 అన్నీ అక్కడే కూర్చుని. ఇక ఎప్పుడైతే నేను కంటిన్యూగా అదే అటాక్ చేస్తూ వచ్చానో అప్పుడు మిగతా వాళ్ళు కూడా అదే రూట్లో లైవ్లు ఇవ్వాల్సి వచ్చింది. అప్పుడు అప్పటికప్పుడు సాయంత్రం అధికారుల్ని మార్చేసి కలెక్టరు, ఎస్పీ వాళ్ళందరినీ మార్చేసి, అడిషనల్ ఎస్పీని మార్చేసి కొత్త టీముని వేసి రాత్రి రెండో రోజు ఇదే సాయంత్రానికి 3 ప్రత్యేక అధికారులు, 3 ప్రత్యేక బృందాన్ని పరిశీలకులుగా అక్కడికి పంపించింది ఎన్నికల సంఘం. అంటే నేను ఇదంతా చేసేటప్పటికి
వీళ్ళు వెంటనే వెళ్ళి హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కంప్లైంట్ ఇవ్వడం ఎన్నికల సంఘానికి. అప్పుడు ముగ్గురు బీఆర్ మీనా ఇదివరకు కృష్ణా జిల్లా కలెక్టర్ చేసిన ఆయనతో పాటుగా ఇంకొక ఇద్దరు ఆఫీసర్లని స్పెషల్గా వేశారు అక్కడికి. వెయ్యబట్టి ఒకటి. రెండవ రోజు ఏమైంది, పొద్దున్నే ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన వెనకాలే తిరుగుతా, చిరంజీవి వెనకాలే ఏడకి పోతుంటే అక్కడ డౌన్ డౌన్ చిరంజీవి అంటూ నినాదాలు చేసేవాడు ఓ 10 మందిని వేసుకుని. అసలు ఎలక్షన్ మధ్యలో ఎట్లా నినాదాలు చేస్తావు నువ్వు అంటే చిరంజీవి వెనకాలే తిడతా వెళ్ళేటప్పటికి నేనేం చేశానంటే చిరంజీవి ఎటు వెళ్తారో ఆ రూట్లో వెళ్ళి లైవ్ ఓబీ వ్యాన్ పెట్టుకునేవాడిని. అప్పుడు ఇప్పటికి మళ్ళీ 4G కిట్లు లేవు కదా 2009లో, ఓబీ వ్యాన్ పెట్టుకుని వెళ్ళాలి. నేనేం చేశానంటే చిరంజీవి వెహికల్ డ్రైవ్ చేసి అతను సింధూర హోటల్ ఓనర్ ఉండేవాడు, అతను మా ఇంటి దగ్గరలో ఉండేవాడు, అతనితో కొంచెం చనువు ఉంది. ఆయన ఎటు వెళ్తున్నాడో నాకు కమ్యూనికేట్ చేస్తే నేను ఆ ముందే వెళ్ళి అక్కడ పెట్టుకుని ఓబీ వ్యాను ఇదంతా లైవ్లు ఇస్తా వచ్చాను. పొద్దు నుంచి సాయంత్రం దాకా అది లైవ్లు ఇచ్చేటప్పటికి జనానికి మొత్తానికి రాష్ట్రం మొత్తం అది అర్థమైపోయి కాపులు ఒక్కసారి పోలరైజ్ అయిపోయి ఏ బట్టినే 18 సీట్లు వచ్చినాయి. లేకపోతే కనుక అంటే కాపుని తొక్కేస్తున్నారనే ఫీలింగ్ బలపడింది ఆ టైంలో. అంటే నేనైతే చేసింది చిరంజీవిని తొక్కేస్తున్నారని, అది కాపు కమ్యూనిటీ సీరియస్ గా తీసుకుందని నాకు అర్థమైంది ఆ తర్వాత రిజల్ట్ చూసి. లేకపోతే మిగతా జనం అందరూ సీరియస్ గా తీసుకుని ఉంటే వేరేగా వచ్చి ఉండేది. అవునవును. కాకపోతే అప్పుడు పాలకుల్లో ఓడిపోవడం కూడా ఒక మైనస్ అయిందిలే, ఇక్కడ గెలిచారు కాబట్టి ఏదో త్రుట్లో తప్పిన ప్రమాదాలు అట్లా ఉంటాయి. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ అయినా సరే చూసుకోవాల్సింది ఏంటంటే ఉట్టి క్యాస్ట్ అనే కాన్సెప్ట్ వర్కౌట్ కాదు. ఇంకొకటి ఏంటంటే కాంబినేషన్ ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న తర్వాత వాళ్ళు ఎంత సహకరిస్తున్నారు అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి. ఇప్పుడు అక్కడేం కనబడుతుంది నాకు అర్థమవుతున్నంత వరకు స్థానిక జనసేన కార్యకర్తలు చాలా చులకనగా చూస్తున్నారు టీడీపీ వాడు. ఇప్పుడు వర్మ బ్యాచ్ తెలుగుదేశం వాడికి ఏమని ఉంటుందండి, కమ్యూనిస్ట్ వాడు అంటే ఆఫ్టర్ ఆల్ అనిపిస్తుంది, బీజేపీ వాడు అంటే వాడెంత అనిపిస్తుంది, ఇది సహజం. కానీ ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారికి అలాంటి ప్రమాదం ఏమన్నా పొంచి ఉందా? ఇప్పుడు మీరు అన్నట్టు చిరంజీవి గారికి అప్పుడు ఒక సామాజిక వర్గాన్ని తొక్కేసే ప్రయత్నం ఇక్కడ కూడా ఏమైనా జరుగుతుందా? ఈయన కొన్ని హోప్స్ పెట్టుకున్నారు కదా ఆ సామాజిక వర్గం మీద. సామాజిక వర్గం అయితే సపోర్ట్ చేస్తుంది నాకు తెలిసి ఈ దఫా, కాకపోతే ఎక్కువ చేస్తా లేదా అనేది అంటే నాకు అనిపిస్తున్న కాన్సెప్ట్ అయితే సామాజిక వర్గం వీళ్ళు పోటీ చేసే చోట్ల బలంగా సపోర్ట్ చేయడానికి సిద్ధం. మిగతా చోట్ల తెలుగుదేశానికి సపోర్ట్ చేయడం అనేటువంటిది 50% చేస్తుందేమో అనుకుంటున్నాను. ఎందుకంటే వీళ్ళ బిహేవియర్ ని బట్టి అక్కడ ఓట్ బ్యాంక్ ఎట్ వెళ్తుంది అదే చూడాలి. అంటే బిహేవియర్ బేసిస్ ఉంటుందండి. ఇక్కడ తెలుగుదేశం జనసేన వాళ్ళని బీజేపీ వాళ్ళని కలుపుకెళ్ళాలి. అవును, ఇది నాయకుడు కలుపుకెళ్ళడం కాదు, నాయకుడి అనుచరులు కూడా కలుపుకెళ్ళాలి. ఇప్పుడు మీరు సబేటరీ చేశారు, నేను అప్పుడు ఛానల్ హెడ్గా ఉన్నా, నేను పదశేఖర్ అంటున్నాను కాబట్టి మన ఇద్దరికి చనువు ఉంది కాబట్టి ఇంతవరకు ట్రావెల్ అయ్యి, అలా కాకుండా ఏమయ్యా ఏం శేఖర్ నువ్వు అంటూ నేను మాట్లాడుతూ ఉంటే ఆ టైంలో నమస్కారం పెడతా, ఆ తర్వాత నీ పని నువ్వు చూసుకుంటావు, నువ్వే అంత లేకపోరా అనుకుంటావు, ఎందుకు నీదో నువ్వు బ్రతుకుతావు. అట్లాగే వీళ్ళకైనా సరే కార్యకర్త అనేటువంటి వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి ఎట్లుంటుందంటే బీజేపీగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వర్మది మొన్న చూశాను, వర్మ కార్యకర్తలు ఎవరో కూడా తెలుగుదేశం వాళ్ళు అక్కడ జనసేన వాళ్ళని ఆపేశారు. పవన్ కళ్యాణ్ ఏదో హోటల్లో ఉన్నాడట ఉంటే అప్పుడు ఆ రోజున వీడియోలు ఆడియోలు కూడా వైరల్ అయినాయి కదా, ఆయన హోటల్లో ఉంటే జనసేన వాళ్ళనేమో ఆపేశారు, వీళ్ళని లోపలికి పోనిచ్చారు తెలుగుదేశం వాళ్ళు. మేమందరం ఎదవలమా అనే ఫీలింగ్. ఇది మనం ఏమనుకుంటాం, చాలా లైట్ అనుకుంటాం, ఎవరో ఒకటే ఇద్దరు అనుకుంటాం. కానీ అక్కడ ఏమవ్వదు, వాళ్ళు ఏమి పవన్ కళ్యాణ్కి వ్యతిరేకించరు, కానీ రోజు తిరగడం తగ్గించేస్తారు, వాడి ఓటు ఆడేస్తాడు. ఎలక్షన్లలో వాడి ఓటు ఆడు కాదు కార్యకర్త వేయాల్సింది, వాడు 10 మందిని పట్టుకొస్తేనే విజయం. ఇది మిగతా చోట్ల కూడా తెలుగుదేశం వాళ్ళు జనసేనకి కొంతవరకు కలిశారు, కానీ అందరినీ కలుపుకెళ్లే దగ్గర మిస్ అవుతుంటారు. రెండవది ఏంటంటే కాపులలో ఫీలింగ్ వచ్చేటప్పటికి మా వాడిని తొక్కేశారు అనే ఫీలింగ్, మావాడు అపరత్యాగధనుడు అంటే ఈ మాట అంటే తిట్టుకోవచ్చును, కానీ నాకు కనబడుతున్న లక్షణం చాలా మందితో మాట్లాడుతున్నప్పుడు మావాడు అపరత్యాగధనుడు, వాస్తవంగా చంద్రబాబు వాడేసుకుంటున్నాడు మా వాడిని, మా వాడు జగన్ అన్నట్టు ప్యాకేజ్ ఇస్తారా కాదో మాకు తెలియదు, కానీ జరుగుతున్నది ఏంటంటే ఇదంతా చూస్తుంటే మాకు చిరాకు పడుతుంది. ఏంటది, తీసుకున్నదే 24 సీట్లు, అదేమంటే మళ్ళీ చంద్రబాబుకి ఇబ్బంది రానియకుండా నేనే తీసుకున్నాను 24 అడిగాను నేనని ఆయన చెప్పడం, మేమేమో 60-70 అనుకుంటే పవర్ షేరింగ్ లేదన్నాడు, డిప్యూటీ సీఎం లేదన్నాడు, చివరికి ఈ సీట్లు లేదన్నాడు, ఇది 40 కూడా లేదన్నాడు, 24 అన్నాడు, మళ్ళీ 24లో 3 తీసుకెళ్ళి బీజేపీకి ఇప్పించాడు, చివరికి పార్లమెంట్ 3 అన్నది కాస్త 2కి వచ్చింది, అందులో కూడా మళ్ళీ 2 బయట వాళ్ళే.
అట్లాగే ఇది చూస్తే ఎమ్మెల్యే సీట్లో 11 సీట్లు మాత్రమే సొంతోళ్ళు, అది కూడా డబ్బు ఉన్నోడే. ఇంకా అసలు ఏంటి న్యాయం జరిగింది కాపులకి? ఇంకోటి, ఈ ఇద్దరు లెక్కలు చూసుకుంటే 30 సీట్ల దాకా కాపులకి ఇచ్చిందేమో జగను. వీళ్ళేమో 18-19 వచ్చినాయి వీళ్ళది, ఇద్దరికి కలిపి. ఇంకా అప్పుడు ఇంకేంటి అసలు కాపులకి న్యాయం ఎవడు చేసినట్టు? అంటే పవన్ కళ్యాణ్ బాగుపడితే మొత్తం కాపులు బాగుపడిపోయినట్టు. పోనీ అక్కడైనా ఆయన బాగుపడుతున్నాడా? ఇంతవరకు తెలుగుదేశం చరిత్రలో ఇంత తక్కువ ఇచ్చింది లేదు కాపులకి, కూటమి చరిత్రలో కూడా ఇంత లేదు. ఇంకోటి భారతీయ జనతా పార్టీని అయితే అమనాభూతులు తిడుతున్నారు కాపు. ఎందుకని? తీసుకున్నటువంటి సీట్లు 10, 10లలో 3 డైరెక్ట్ కమ్మ, 3 ఇండైరెక్ట్ కమ్మ. ఎట్లాగా? ఇప్పుడు గీత ఉందనుకోండి, వాళ్ళ ఆయనకి అమ్మట, రోషన్ వాళ్ళ ఆవిడకి అమ్మట, తర్వాత వరప్రసాద్ వాళ్ళ ఆవిడ ఎవరొక అమ్మట, తిరుపతి ఎంపీ. అట్లా ఏదో సంథింగ్ అట్లాగే టోటల్ 16 లెక్కేసుకుంటే 16లో డైరెక్ట్ కమ్మ 3 ఇండైరెక్ట్ కమ్మ 3. అది అంటే 16లో టోటల్ పార్లమెంట్ తో కూడా కలిపి. ఈయన సీఎం రమేష్, వరప్రసాద్ సీఎం రమేష్ వాళ్ళ మిస్సెస్ కమ్మట. ఆ విధంగా చెప్తున్నారు. అంటే ఆ విధంగా చూస్తే 6 ఆ కోణంలోకి వెళ్ళిపోయింది. 16లో 6 అటు పోతే 10. ఇందులో కాపుకి రాల, ఒక్క కాపుకి కూడా లేదు. ఫస్ట్ టైం ఒక్క కాపుకి కూడా లేవు. ఒకప్పుడు కాపు పార్టీగా 88లో 4 పార్లమెంట్ స్థానాలను 7 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకున్నటువంటి పార్టీ ఇప్పుడు ఏమీ లేకపోవడం అన్నటువంటి పరిస్థితి ఏంటి? అది బాగా నెగిటివ్ అవుతుంది. ఇవన్నిటికీ ఎవరు డైరెక్ట్? ఈ కాపులందరూ ఇప్పుడు పోలరైజ్ అయ్యి ఎందుకు వెయ్యాలి ఓటు కూటమికి అనేటటువంటి చర్చని వీళ్ళు ఇచ్చిన. అంటే ఇది ఎట్లా ఉంటదంటే, సరిగ్గా చెప్పాలంటే ఇంట్లో ఫంక్షన్ పెట్టేటప్పుడు బయట వాళ్ళని బాగా చూసుకుని మన వాళ్ళని పట్టించుకోపోతే బయటోడు తినేస్తాడు, వెళ్ళిపోతాడు, వాడితో ఉన్నాడు. ఇంటికి వెళ్ళాక మన పేరు చెప్పుకుంటాడు లేదో మనకు తెలియదు. మనం అతిథి ధర్మం కదా అని వాళ్ళకి అన్ని వంటలు కరెక్ట్ గా వచ్చేటట్టు అవుతుంది. చివరికి మనం భోజనం దగ్గర కూర్చునేటప్పుడు 3 వంతులు ఉండవు. అప్పుడు ఇది జీవితకాలం తెప్పుతుంది ఇంట్లో పెళ్ళం. మనకు లేకుండా చేసావు, మనకు లేకుండా చేసావు. ఇప్పుడు ప్రస్తుతం కాపుల పరిస్థితి వాళ్ళని వాళ్ళు తెప్పుకోవాల్సి వచ్చేటట్టు. అంటే జనసేన విషయంలోనే కాదు, టీడీపీ విషయంలో ఈ 21 స్థానాల్లో కూడా ఆ ప్రాబ్లం జనసేనకు ఉంటుందా? వీళ్ళని కలుపుకు వెళ్ళలేకపోతున్నారు కాబట్టి టీడీపీ ఓట్ బ్యాంక్ ఎంతవరకు జనసేన ట్రాన్స్ఫర్ అవుద్దంటే అది కూడా చెప్పగలం ఖచ్చితంగా. ఎందుకంటే మీకు పొత్తులలో 50-50 ఛాన్స్ అండి. సహజీవనాలు పెళ్లిళ్ళు ఎన్ని అవుతాయి? సహజీవనాల్లో 100కి 10 పెళ్లిళ్ళే అవుతున్నాయి. 90 మంది పెళ్లిళ్ళు చేసుకోవట్లేదు, తర్వాత బ్రేకప్లే అవుతున్నాయి. ఇప్పుడు అంతే ఉంటది. దీంట్లో 50-50 ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. మాక్సిమం వీళ్ళు ట్రై చేస్తే గెస్తే గట్టిగా 60-70%కి వెళ్తారు. దాంతో పాటు ఇంకోటి ఒక పెద్ద సమస్య ఒకటి పవన్ కళ్యాణ్ క్రియేట్ చేసి ఇప్పుడు సైలెంట్ డౌన్ ప్లే చేశాడు. చంద్రబాబు చెప్పుంటాడు ఆగమని, 10 ఏళ్ల పొత్తు మన దీర్ఘకాలిక పొత్తు అన్నాడు. దీర్ఘకాలిక పొత్తు అనగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆలపాటి రాజా ఏం చేయాలి? 10 ఏళ్ల పాటు నాదేళ్ల మనోహర్ ఎదుర్కొన్న చేతులు కట్టుకుని ఉంచోవాలా? అసలు ఎమ్మెల్యే అంటేనే ఒక పవర్ సోర్స్ కింద ఫీల్ అయ్యినా కదా అందరూ కొట్టుకు చేస్తుంది. ఎమ్మెల్యే ఎంపీ ప్రజాప్రతినిధి అనేటువంటిది. ఎమ్మెల్సీలు కూడా మాకు రాజ్యసభలో కూడా కాదు, ఇదే కావాలంటారంటే ఏంటి? ఇది ఒక పవర్ సోర్స్. అట్లాంటిది 10 ఏళ్ళు ఎదుర్కొంటాడు, ఎమ్మెల్యేగా ఉంటాడు, నేను మాత్రం సొత్త కూర్చోవాలి, నాకు పిలిచి టీ ఇచ్చాడంటే అదే గొప్ప అని ఎవడన్నా ఫీల్ అవుతాడు. చాలా చోట్ల ఈ అవమానాలు అంటే వీళ్ళని కలుపుకోలేకపోతున్నారు, యాక్సెప్ట్ మొన్న ఎందుకు నిన్న మండపేట రామచంద్రపురం పర్యటన చేసినప్పుడు చంద్రబాబు గారు అక్కడ జనసేన నాయకుడు ఒక ఆయన వచ్చి కండ వేస్తుంటే పక్కకి నెట్టేశాడు. ఆయన వెంటనే రాజీనామా చేశాడు జనసేనకి. ఇంకా ఎన్ని అవమానాలు భరించాలి ఇలాంటిదని అమలాపురం దగ్గర. అలాగా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు. వీళ్ళు కూడా ఇంక ఇన్ని అవమానాలు భరించి పార్టీలో ఉండడవా ఇక్కడ ఇప్పుడే ఇలా ఉంటే ఇంక రేపు పొద్దున్న ఓట్లు ట్రాన్స్ఫర్లు అన్నీ ఎలా జరుగుతాయని. ఇప్పుడు మనం ఒక అబ్బాయి అమ్మాయి పెళ్లి జరుగుతున్నప్పుడు బంధువుల్లోనే అమ్మాయి బంధువుల్లో అబ్బాయి అయితే కనుక సర్దేసుకుంటారు, రారా ఏది రైట్ రా అని. వేరు వేరు వచ్చినప్పుడు ఈ సంఘర్షణ వస్తుంది. అప్పుడు కలుపుకెళ్ళడం అనేటువంటిది అబ్బాయి తరపున వాళ్ళు కంటే కూడా అమ్మాయి తరపున వాళ్ళు ఎక్కువ చేస్తారు. అమ్మాయి తరపున వాళ్ళు ఎక్కువ చేస్తారు, కొంచెం ఎక్కువ ప్రేమ చూపెడతారు. అబ్బాయి తరపున వాళ్ళు కొంచెం సతాయిస్తారు, రిజెక్ట్ చేస్తారు సాధారణంగా. అది చాలేదు ఇది చాలేదు. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే ఇద్దరు అసంతృప్తితో ఉండే గొడవే. ఇంకొకటి ఏంటంటే తరతరాల విభేదాల వ్యవస్థలని కలపాలనుకునే ఒక కొత్త ప్రయోగం. తరతరాల విభేదం 2 తరాలు 1970లో ప్రారంభమైనటువంటి కమ్మ కాపు వివాదం కదా.
ఆ రెండింటిని కలిపేసి ఉమ్, రెడ్లతో శత్రుత్వం పెట్టుకోవాలి మా కాపులు అనేది పవన్ కళ్యాణ్ ఫార్ములా. ఉమ్, ఉమ్, ఇంకొక 2 తరాలు రెడ్లు కాపులు కొట్టుకోవాలి, కంబా కాపు కలిసి ఉండాలి అనేటువంటి yes, ఒక పెద్ద ప్రయోగం ఆయన అవును, చేస్తున్నారు. నిజంగా ప్రయోగం. సామాజిక ప్రయోగం. అవును మరి. ఈ సామాజిక ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు బిహేవియర్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు కమ్మ సామాజిక వర్గం కాపుల్ని కలుపుకుని తీసుకెళ్తే నడుస్తుంది. కాపులు ఎక్కడ తెలుగుదేశం ఏరియాలో, ఇదే జనసేన ఏరియాలో కాపులు కమ్మల్ని కలుపుకుని వెళ్తే నడుస్తుంది. అలా కాకుండా ఎవరి భేషజం వాళ్ళు ప్రదర్శించారనుకోండి, ఆడేందిరా ఇదే ఉందిరా అనేది జనం కూడా వీళ్ళేందిరా అనుకుంటారు. ఒక రకంగా వీళ్ళే పరీక్షలు పెట్టుకున్నారేమో. అంటే తొందరగా కలవడం కూడా కష్టం అండి. నాయకుడు కలిసిపోయి నేను 2018 ఎలక్షన్స్ అప్పుడు చెప్పాను, చంద్రబాబును రాహుల్ గాంధీ కావులిచ్చుకున్నంత మాత్రాన జనం కావులిచ్చుకోరు. ఎందుకని 2 దశాబ్దాల పాటు కాంగ్రెస్ అనేటువంటి దానికి వ్యతిరేకంగా పుట్టిన తెలుగుదేశం పార్టీ అకస్మాత్తు కాంగ్రెస్తో కలుసుకుని చంద్రబాబు నాయుడును ఉత్తమ్ కుమార్ రెడ్డి కావలించుకున్నంత మాత్రం కదెట్ట నడిచిపోద్ది. దెబ్బతిన్నారు అక్కడ. ఇప్పుడు ఇక్కడ అలా దెబ్బతినకుండా ఉండాలంటే కలుపుకెళ్లే బాధ్యత అభ్యర్థులు ఫస్ట్ ప్రయారిటీ. ఇక్కడ ఇందులో చిన్న లాజిక్ ఉంటుంది. మొన్న ఒక నాయకుడు చెప్తున్నాడు అనమాట, తెలుగుదేశానికి సంబంధించిన, ఏం చేస్తాం సార్ ఇప్పుడు నాకేంటి మనోళ్లే కదా అని చెప్పేసి అవతల జనసేన వాళ్ళని దగ్గరికి తీసుకుంటాను, తొందరగా మీరు 2 ముందు మీరు తినేసేయండి అన్న అని చెప్తుంటారు. మా వాళ్ళు అమ్మ వాళ్ళు కొత్తగా వచ్చిన వాళ్ళు ఇది మేము ఎర్రేదవలమా అని మా వాళ్ళు అంటారు, నేనేం చేయాలంటున్నాడు. కరెక్ట్, ఈ సమస్య ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇద్దరిని కలపాలంటే నిజంగా చెప్పాలంటే అభ్యర్థికి డబ్బులు తగలేసుకుని జనాలకి పోసుకుని ఎంత అయ్యాక ఇవి కలుపుకునే చోట విభేదాలు. ఒక రకంగా చెప్పాలంటే ఆడపిల్ల తండ్రి తరహాలో పరిస్థితి కంటే కూడా దారుణంగా తయారైపోయినాయి. మంచి హోరాహోరీ ప్రచారాలు జరుగుతున్న టైంలో, ఇంకొక 35 రోజులు ఉన్న టైంలో వాలంటీర్ల ఇష్యూ లేదు అంటే అది ఒక వ్యూహమా తెలుగుదేశం పార్టీది, లేదంటే ఒక పెద్ద తప్పిదమా వాలంటీర్లను పక్కన పెట్టించే ప్రయత్నం చేయడం? మీకు ఇది ఎలా చెప్పాలంటే పశ్చిమ బెంగాల్తో కంపేర్ చేయాలి. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్ట్ పార్టీ అనేది 27 ఏళ్ళు అధికారంలో ఉంది కంటిన్యూస్గా. దాన్ని దెబ్బ కొట్టడానికి ఏంటంటే అక్కడున్న ప్రతి ఉద్యోగి కమ్యూనిస్టే, యూనియన్లోనే. కాబట్టి అసలు రెండో దానికి ఆల్టర్నేటివ్ ఉండేది కాదు. ట్రగుల్ ఆరంభమయ్యి కొట్టుకోగా తన్నులు తిని 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 ఈ అమ్మాయి మమతా బెనర్జీ చివరికి రివర్స్ చేయగలిగింది. 27 ఏళ్ళు ఫైట్ చేస్తే సాధ్యమైంది. 27 ఏళ్ళ పోరాటం. ఇప్పుడు సేమ్ మళ్ళీ ఈ అమ్మాయి అదే చేస్తుంది. ఉద్యోగులందరూ ఈవిడి మనుషులే ఆ టైప్లో. ఇప్పుడు ఇక్కడ దాన్ని ఎందుకు కంపేర్ చేశానంటే వాలంటీర్ వ్యవస్థ అనేది తొలినాటి కమ్యూనిస్టుల మనస్తత్వం లాంటిది. ఇంటికి సర్వీసెస్ అందించడం. అప్పట్లో బెంగాల్లో ఏమీ లేని చోట కమ్యూనిస్టులు ఆ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ తెచ్చారు. అంటే ఇంటికి తేవడం అని కాదు, మన నాయకుడు ఆ ఏరియా మొత్తం మీద గ్రిప్ ఉండే లీడర్ వచ్చి పథకాలు ఇప్పిస్తాడు. ఇప్పుడు ఇక్కడ రాజకీయాన్ని నమ్మకుండా ఉద్యోగిలాగా పెట్టి నమ్మాడు జగన్. దీని మీదన ఏం చెయ్యాలో అసలు వీళ్ళకి ప్లానింగ్ లేదు. వాలంటీర్ వ్యవస్థ ద్వారా జగన్ వేసింది భారీ స్కెచ్ అని వీళ్ళకి తెలుసు. ఇది 2 రకాల ప్రయోజనం. ఒకటి సంక్షేమ పథకాలు అందరికీ అందించడం, రెండవది వచ్చేటప్పటికి ఓటర్ని ఇన్ఫ్లుయెన్స్ చేసేటటువంటి. ఎస్, ఆ సంక్షేమం సక్రమంగా అందుతున్నంత వరకు ఓటేస్తాడు. వీళ్ళు మొదట్లో భావించింది ఏంటంటే వాళ్ళ మనుషులు కదా వాళ్ళు ప్రభుత్వంకి అనుకూలమైన వాళ్ళకో లేకపోతే వైసీపీ వాళ్ళకో ఇస్తారు, అప్పుడు మనం తగులుకోవచ్చులే జన్మభూమి కమిటీ టైప్లోనే ఇది అనుకున్నారు. కానీ జగన్ అసలు అట్లా రాజకీయం టచ్ కాకుండా ఒక వ్యవస్థ చేస్తాడని వీళ్ళు ఊహించలేదు. రాజకీయం టచ్ కానీ అధికారంలోకి రాగానే ఇమిడియట్ గా ప్రారంభించినటువంటి సందర్భంలో జగన్ ఎలాంటి రాజకీయం టచ్ కానీ ఇలా ఎగ్జామ్స్ పెట్టాడు. అప్పుడు కొన్ని ఇన్స్టిట్యూట్స్ కూడా మీకు గుర్తుంది కదా, విజయవాడలో మన ఆఫీస్ ఎదురుగుండానే ఇది ఉండేది, ట్రైనింగ్ వాలంటీర్ల పరీక్షలు రాయడానికి శిక్షణా తరగతి. సిద్ధార్థ కాలేజీ అమ్మాయిలు వాళ్ళందరూ అక్కడికి వచ్చి ట్రైనింగ్ వేయడం, దానికి కూడా ఎగ్జామ్స్ పెట్టుకున్నారు మొదట చేశారు. అప్పుడు అందరూ వచ్చారు. నా బాగా గుర్తు, నానవాళ్ళు ఉండే ఊరు వెళ్ళినప్పుడు ఇప్పుడు కానీ వెళ్ళినప్పుడు కూడా నాకు తెలిసిన వాలంటీర్లు వాళ్ళందరూ అక్కడ అన్న వచ్చి పలకరిస్తారు. వాళ్ళు జనసేన వాళ్ళు తెలుసు, బీజేపీ వాళ్ళు తెలుసు, నాకు అందరూ తెలుసు, తెలుగుదేశం వాళ్ళు కూడా ఉన్నారు. తర్వాత క్రమక్రమంగా వాళ్ళు బయటికి వెళ్ళిపోయి నిదానంగా ఇక పార్టీ కార్యకర్తలే వచ్చి చేరారు. 5,000 అనేటువంటి కాన్సెప్ట్. వాళ్ళు ఏమనుకున్నారంటే మొదట్లో
అందరూ డబ్బులు పెంచేస్తారు ఒక ఏడాది 2 ఏళ్ళు పోయాక. సచివాలయ ఉద్యోగుల తరహాలో ఎక్స్పెక్ట్ చేశారు. అది రాదు, పర్మనెంట్ కాదు అనుకున్నాక నిదానంగా ఎవరికాళ్ళు తగ్గిపోతున్నారు. ఇక అప్పుడు ఆడపిల్లలు లోకల్ వాళ్ళు వచ్చారు. వచ్చే టైంలో ఎక్కడా కూడా సంక్షేమ పథకాన్ని ఎగ్గొట్టలేదు, ఆపలేదు. రెండవది పార్టీ మనవాడు కాదనినో మన కులం కాదనినో ఎవరికి ఆపల. ఇది వాళ్ళకి అసలు మింగుడు పడట్లా. దీనికి ఆల్టర్నేటివ్గా ఏదన్నా వ్యవస్థ లేదా వీళ్ళని అని కాకుండా మొదటి నుంచినే దీని మీద ప్రజల్లో ఒక అపోహలు సృష్టించాలని ప్రయత్నించారు. ఎక్కడో మైకు పట్టుకుని పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ అమ్మాయిలను ఎత్తుకుపోతున్నారు, వ్యభిచారం చేపిస్తున్నారు, వ్యభిచార గృహాలకు అమ్మేస్తున్నారు అంటే ప్రతి ఇంటి దగ్గర కలక్కమంది. అది అది అతిపెద్ద రాంగ్ స్టెప్. అక్కడే ఫస్ట్ మైనస్. తర్వాత తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదేది చంద్రబాబు నాయుడు మహిళలు ఇంట్లో మగాళ్ళు బయటికి వెళ్ళాక తలుపులు కొడతారు, ఇదే వ్యవస్థ, ఇవన్నీ దానికి ఫాలో అప్ ఈయన ఈ స్థాయి. ఇవన్నీ అయిపోయాక దానికి జనాలలో మేము ఈ మాట అనగానే జనాలు వెక్స్ అయిపోయి వాలంటీర్ని దూరం పెడతారనుకున్నారు. దానికోసం గ్రౌండ్ లెవెల్లో కూడా ప్రిపేర్ చేశారు వీళ్ళు. ఎట్లాగా కొన్ని చోట్ల కొట్టించారు, గుర్తుందా? వాలంటీర్ని సతాయించడం, తిట్టించడం, వీళ్ళ క్యాస్ట్ వాళ్ళు ఎక్కువ ఉన్న చోట చేశారు. అయితే అక్కడ గవర్నమెంట్ తెలివిగా ఏం చేసింది, వీళ్ళ క్యాస్ట్ వాడికి అప్పచెప్పింది నిదానంగా, అమ్మాయికి అబ్బాయికి వీళ్ళ క్యాస్ట్. ఇంకా అక్కడ ఏమనడానికి లేకుండా పోయింది. ఇక వ్యవస్థలో వీళ్ళు ఎక్కడ కింద స్థాయిలోనే చంపేద్దాం అనుకున్నారు వ్యవస్థని, వల్ల కాలేదు. అది దానికి తోడు ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. కాబట్టి వీళ్ళు ఏమనుకున్నారు, ఆ వ్యవస్థను ఆపేపించేస్తే సరిపోతుంది. ఇక్కడ వీళ్ళు నేరేటివ్ సిస్టమ్ వీళ్ళ చేతిలో వ్యవస్థలు ఉన్నాయి కదా, ఎన్నికల సంఘం వీళ్ళ చేతిలో ఉంది, కోర్టుల దగ్గర వీళ్ళకి మంచి పట్టు ఉంది. మూడోది వచ్చేటప్పటికి ఈ బ్యాచ్ ఏది పేపర్లో. దీంతో ఏం చేశారు, ఈసీకి కంప్లైంట్ ఇప్పించి చూశారు, ఈసీ పట్టించుకోవాలా. కోర్టులో కేసు ఏమిచ్చి కోర్టు ఏమైనా డైరెక్షన్ ఇచ్చిందా, జడ్జిమెంట్ ఏమేవాలా, మేము వాలంటీర్ ఉండాలో లేదో మేము చెప్పట్లేదు, నువ్వేం డెసిషన్ తీసుకుంటావు 5 వారాల్లో తీసుకోవాయా అని చెప్పి ఎన్నికల సంఘం. ఎన్నికల సంఘం చేత ఈ పని చేయించారు. బాగుంది. అక్కడతో వీళ్ళు అనుకుంది ఏంటంటే మన చేతికి మట్టి అంటకుండా ఉంటది కదా అని. మరి అవతలోడేం పిచ్చోడేం కాదు కదా, ఆడికో పేపర్ ఉంది, ఆడకో టీవీ ఉంది, వాళ్ళు ఇది హైలైట్ చేస్తారు, అందరూ మాట్లాడారు. ఇంకోటి వాలంటీర్ వ్యవస్థ లేని ఇంటిని ఒప్పుకోలేకపోయింది సమాజం, అది ఇంకొక మైనస్ అయింది. ఇక్కడ ఏమైపోయింది, తర్వాత దాన్ని కవర్ చేయడానికి మళ్ళీ ఈ నేరేటివ్ లోకి దిగిపోయారు. డబ్బులు లేవు జగన్ దగ్గర, వాళ్ళ కాంట్రాక్టర్లు అందరికి డబ్బులు ఇచ్చేసుకున్నాడు, అందుకని డబ్బులు లేక. కానీ మరి బిగిన్ చేయగానే డబ్బులు ఇచ్చేసారే, కాబట్టి అక్కడ నేరేషన్ అబద్ధమైనది. ఈ వాలంటీర్ వ్యవస్థ వద్దని చెప్దామంటేనేమో జనం ఒప్పుకోవట్ల. వాళ్ళు వైసీపీ కార్యకర్తలు అయితే మాకేంటి అంటున్నారు. ఎందుకని, ఇంతకుముందు నువ్వు జనభూమి వాళ్ళని పెట్టినప్పుడు ఇప్పుడు వైసీపీ కార్యకర్త, నువ్వు జన్మభూమి కమిటీ పెట్టినప్పుడు నాకు ఇవ్వాల డబ్బులు. ఇప్పుడు వైసీపీ కార్యకర్త అయి ఉండొచ్చు వాలంటీర్, నా డబ్బులు ఇస్తున్నాడు, నా డబ్బులు నాకు వస్తున్నాయి, ఏంది నాకు ప్రాబ్లం? తెలుగుదేశం వాడికి వచ్చినాయి, జనసేన వాడికి వచ్చినాయి, బీజేపీ వాడికి వచ్చినాయి, ఈ పార్టీ వాడికి రాలేదు అని ఎవరికన్నా ఉంది అసలు? నథింగ్ కదా. వాడు ఓటేపిస్తాడు. అక్కడ వీళ్ళు రాంగ్ స్టెప్ ఏంటంటే, అందుకోసం వాలంటీర్ వ్యవస్థను ఆపడం వలన పెద్ద మైనస్ ఏమవుతుందంటే, అంటే మోడీ కంటే వాలంటీర్ గొప్పోడా, పవన్ కళ్యాణ్ కంటే వాలంటీర్ గొప్పోడా, చంద్రబాబు కంటే వాలంటీర్ గొప్పోడా? వాళ్ళందరినీ చూసి ఓటేయాలా, వాలంటీర్ని చూసి ఓటేయాలా? వాలంటీర్ అని రౌడీ కాదు కదా, లేకపోతే లోపల పోలింగ్ బూత్లో నుంచి దగ్గరుండి ఏమైనా చూస్తాడే ఏంటి ఓట్లు? అతను చెబితే స్పందిస్తున్నారంటే ఎప్పుడు చెప్తే స్పందిస్తారు? అతను మంచి చేస్తేనే కదా. అతను మంచి చేశాడంటే జగన్ మంచి చేసినట్టే కదా, జగన్ మంచిని వాళ్ళు తీసుకెళ్ళినట్టే కదా. మరి ఇంకా అప్పుడు నువ్వు చేయలేదన్నది నువ్వు ఒప్పుకుంటున్నట్టేగా. ఈ లాజికల్ పాయింట్ మిస్ అవుతున్నారు అక్కడ. తెలియకుండా ఒక మేలు చేశారా జగన్మోహన్ రెడ్డి గారికి, అంటే అలా జరుగుద్దని ఊహించలేదా చంద్రబాబు నాయుడు గారు ఈ విషయంలో? వీళ్ళు అనుకున్న భావోద్వేగం ఈ ఎన్నికలలో సంక్షేమ పథకాలతో వర్కౌట్ కావట్లేదు అని గ్రహించాక వివేకానంద రెడ్డి ఇష్యూ తీసుకుని వచ్చారు. అది ఆశించినంత భావోద్వేగం ఎక్కట్లా. అయితే గీతే ఆ పులివెందుల కడపలో మాత్రమే పెద్ద చర్చ అవుతుంది. మిగతా చోట్ల తిట్టుకునేవాడు తిట్టుకుంటాడు, పొగుడుకునేవాడు పొగుడుకుంటాడు, అది నడుస్తూ ఉంటుంది. మిగతా చోట్లకి ఏదో ఒక ఎమోషన్ కావాలనుకున్నారు. వాలంటీర్లను తీయడం ఎమోషన్ అని వీళ్ళు ఫీల్ అయ్యారు, వాలంటీర్ తీయడం నిజంగానే ఎమోషన్ అయింది, కాబట్టి రివర్స్ అయింది. ఈ 2 నెలలు తీయడం వల్ల వాలంటీర్ అవసరం ఏంటి అనేది ప్రజలకు అర్థమైంది. అది తీయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా చేసి ఉండేవారు కాదు. వాలంటీర్ తో లేకపోతే ఇలా ఉంటుంది మీ పరిస్థితి ఆయన కూడా చెప్పే అవకాశం ఉండేది. అవకాశం వీళ్ళు ఇచ్చారు, అనుకోకుండా వచ్చింది. అదే వీళ్ళు ఏంటంటే బేసిక్ సమస్య వాలంటీర్ వ్యవస్థకు ప్రత్యామ్నాయం ఏంటో చెప్పలేకపోయారు.
అది అవును. ఇదే చంద్రబాబు నాయుడు కనుక వాలంటీర్ వ్యవస్థ తెచ్చుంటే ఒక 10 మంది పిహెచ్డి హోల్డర్స్ వచ్చి ఉండేవాళ్ళు ఇప్పటికి దాని మీద రీసెర్చ్. చంద్రబాబు గారికి దైవాంశ సంభూతుడి లక్షణాల కోసం అని చెప్పి కొంతమంది తయారై ఉంటారు, రచయితలు పుస్తకాలు రాసేస్తారు ఆయన మీదన, ఇట్లాంటివన్నీ. అట్లాంటి బ్యాచ్ని ఎంకరేజ్ చేస్తాడు కూడా తెలివి. ఇప్పుడు అదే అసలు జన్మభూమి పెద్ద విజనరీ, శ్రమదానం పెద్ద విజనరీ, పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఆర్థిక విధానం అద్భుతం అని చెప్పి రీసెర్చ్ చేసినోడు ఉన్నాడు, పిహెచ్డీలు ఇచ్చేసిన యూనివర్సిటీలో. కాబట్టి అదొక దిక్కుమాలినటువంటి నేరేటివ్ ఉంటుంది. ఇప్పుడు ఆ టైప్ లో ఇక్కడ దీని మీద కూడా పిహెచ్డీలు వచ్చిండే. అసలు వాలంటీర్ అనేది ఇంటి కష్టాన్ని చంద్రబాబు నాయుడు చూశాడు అని చెప్పేసి ఇప్పుడు ఆ మాట చెప్పుకోవడానికి ముందు ఇప్పుడు దాన్ని కవర్ చేసుకునే ఆప్షన్ ఏమన్నా ఉందా? చేసుకుంటున్నారు కదా ఇప్పటికే పేపర్లలో రాసి, అసలు జగనే దుర్మార్గుడు, వృద్ధులందరూ చచ్చిపోవడం, వాలంటీర్ లేకపోయినా ఇప్పుడు నష్టమేం లేదు, వాలంటీర్ మేము వచ్చాక పెడతాము 4,000 రూపాయలు. దానికి కవర్ ఏం చేస్తానంటే 4,000 వాలంటీర్ ద్వారానే ఇస్తాం అంటే మేము వచ్చాక కూడా వాలంటీర్. మీకు 2019లో యూటర్న్ తీసుకుని ఏదైతే అప్పటిదాకా హోదా అక్కర్లేదు ప్యాకేజీ అన్న మనిషి అర్జెంటుగా హోదానే ముద్దు ప్యాకేజీ వద్దు అని తీసుకొచ్చి యూటర్న్ తీసుకుని జనాలకి విరక్తి కలిగి దెబ్బతీసి ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ విషయంలో వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గం అని చెప్పినోడు ఈ కూటమంతా వాలంటీర్ వ్యవస్థ దుర్మార్గం అని చెప్పింది. అసలు పంచాయతీరాజ్ వ్యవస్థ ఏంటి, ఆ వ్యవస్థ ఏంటి? ఆ రోజు పాప మా బాబు రాజేంద్ర ప్రసాద్ గారికి ఆయన కేసీటీ ఇవ్వట్లేదు కానీ ఆయన చేత ఈ పంచాయతీ సర్పంచులతో గొడవలు చేయించి, ఎంపీడీలతో గొడవలు చేయించి, పంచాయతీరాజ్ పరిషత్ చైర్మన్ అని అట్లా రకరకాల రచ్చ. అటు గ్రామీణ ప్రాంతాల్లో చేశారు వ్యతిరేకంగా వాలంటీర్లకి, ఇటు పార్టీల పరంగా డైరెక్ట్గా చేశారు. అంతా చేసి ఇప్పుడు నేను వస్తే వాలంటీర్ వ్యవస్థ ఇస్తానన్నాక అతిపెద్ద యూటర్న్ కదా. కాకపోతే ఇక్కడ నాకు డౌట్ ఏంటంటే ఇప్పుడు వీళ్ళు వాలంటీర్ల వల్ల ఏదో ఇన్ఫ్లుయెన్స్ అయిపోతారు అని చెప్పి పక్కన పెట్టించారు. అది కొంతమందికి నచ్చక రాజీనామాలు చేసేసారు వాలంటీర్లు. ఓకే, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటంటే సెకండరీ. మీ వస్తే మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ లాంటిది ఒకటి తెస్తాం పెడతాం అంటున్నారు. నిజంగా వీళ్ళు రేపు పొద్దున్న అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాత వాలంటీర్లు వస్తారా జాయిన్ అవ్వడానికి? ఒక పాయింట్. ఇంకోటి, నిజంగా మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎన్నికలకు ముందు వీళ్ళే స్వచ్ఛందంగా వాలంటీర్ల వల్ల మేము ఇన్ఫ్లుయెన్స్ అయిపోతాం పక్కన పెట్టండి అని చెప్పి ఇప్పుడు ఈయన పెట్టించారు కాబట్టి వాళ్ళు కూడా పక్కన పెట్టేస్తారు ఆ వ్యవస్థని. బేసిక్గా వీళ్ళు అనేది ఏంటంటే మా వాలంటీర్లు ఉండాలని, అంటే లైక్ ఇంకా జన్మభూమి కమిటీలా అంతే. ఈ దఫా వస్తే తెలుగుదేశం దాన్ని వాలంటీర్ అని ఎలా అంటాం? వాలంటీర్ అంటే కమిటీ మెంబర్ అంటే అదే కదా. ఇప్పుడు వైసీపీ వాళ్ళు అని చెప్పేవాళ్ళు బేసిక్ అది జనాలు యాక్సెప్ట్ చేస్తారా వీళ్ళ వాలంటీర్ అంటే? ఎందుకంటే జన్మభూమి కమిటీ అనుభవం లేకపోతే గనక వాళ్ళు ఇది ఉండే. నాకు తెలిసి బాగా మా కూచిపూడిలోనే ఉండేవాళ్ళు కాబట్టి మా నాన్న అక్కడ 65 వచ్చిన తర్వాత 2-3 ఏళ్ళు అయ్యాక కూడా పెన్షన్ రాని వాళ్ళు చాలా మంది. జన్మభూమి కమిటీకి 2-3 వేల రూపాయలు లంచం ఇస్తే గానీ అవ్వాలి. అది కూడా చివరి ఎన్నికలకు ముందు 3 నెలల ముందు ఏమో అప్రూవ్ చేసి లాస్ట్ 2 నెలలు డబ్బులు ఇచ్చారు. అన్ని రోజులు పట్టింది. ఇప్పుడైతే 6 నెలలకు ఒకసారి రివ్యూ నడుస్తుంది కదా. ఈ టైపుది అది 2 చూశారు జనం. కాబట్టి చూశాక ఈ వాలంటీర్ బెటరా ఆ వాలంటీర్ బెటరా? రెండోది వాలంటీర్ వ్యవస్థలో విషయంలో యూటర్న్ తీసుకోవడం నాకు అదే నవ్వు వస్తుంది అనమాట. మన అంచనాల్ని దాటిపోయి వీళ్ళు ఎక్కడ ఎదగట్లా. వాలంటీర్ వ్యవస్థ అద్భుతమైనటువంటి ప్రయోగం, భవిష్యత్తులో దేశంలో ప్రతి రాష్ట్రం కూడా చేస్తుందని నేను చెప్తున్నా ఫస్ట్ నుంచి కూడా. అది వీళ్ళు కాదు అని తిట్టిపోసినటువంటి వాళ్ళు ఇవాళ వాలంటీర్ వ్యవస్థ వీళ్ళే కొనసాగిస్తున్నారు, మేము కూడా చేస్తామంటున్నారా? నేను మొట్టమొదట 2000 మనం హైదరాబాద్లో పార్కులో చేసిన టైంలో కూడా వీడియోలు చేసాం. అమ్మాయి కొంచెం ఇంటర్వ్యూ అప్పుడే నేను చెప్పాను, రేపు పొద్దున్న నెక్స్ట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి ఓ పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఏంటంటే వృద్ధులు ఊళ్ళల్లో ఉంటున్నారు, పెద్ద పిల్లలందరూ వెళ్ళి పట్టణాల్లోనూ ఇతర దేశాల్లో ఇతర రాష్ట్రాల్లో ఉంటున్నారు. వాళ్ళని అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇంటి పనులు చేసి పెట్టే మనుషులు కావాలి. కాబట్టి ఏదన్నా వ్యవస్థ అవసరం. ఇక భవిష్యత్తులో అయితే వృద్ధాశ్రమాలు ప్రతి మండలానికి వృద్ధాశ్రమం, అయితే ప్రతి నియోజకవర్గంలో 10 వృద్ధాశ్రమాలు, లేకపోతే ప్రతి పేటలో ఒక వృద్ధాశ్రమం. ఆ తర్వాత 34కి వచ్చేటప్పటికి ఏసీ వృద్ధాశ్రమం పెడుతున్నాం అని చెప్పే రోజులు కూడా వస్తాయి, వచ్చేసినాయి. అట్లాగవుతుంది మన బతుకులు అని చెప్పా. ఇప్పుడు అందులో 2 దేశాలు నిజమే కదా. వాలంటీర్ వ్యవస్థ విషయంలో మొట్టమొదటి నుంచి నేను చెప్తుంది అదే, యూటర్న్ తీసుకుంది వాళ్ళు, అది అవసరం లేదని చెప్పిన వాళ్ళు అవసరం అని చెప్తున్నది వాళ్ళు. కాబట్టి మన అంచనాలు దాటిపోవట్లేదు. వాలంటీర్ వ్యవస్థని ఇక ఎవడు తీయలేడు. అయితే గీతే ఆ వాలంటీర్ని తీసి వీళ్ళ వాలంటీర్ని పెట్టుకోవడం తప్ప. ఫైనల్గా ఒకసారి తెలంగాణ రాజకీయాలు చూసుకుంటే అసలు తిరుగులేదు మనకి అనుకున్న టీఆర్ఎస్ లేదంటే అలియాస్ బీఆర్ఎస్ పార్టీ
ఇప్పుడు ఒక తీవ్ర సంక్షోభంలో చిక్కుకోవడానికి కేసీఆర్ అనే వ్యక్తి రాజకీయాల నుంచి కాస్తంత అంటే తప్పుకున్నారు నేను అన్న కానీ అధికారం కోల్పోవడం, లేదంటే రేవంత్ రెడ్డి లాంటి ఒక బుల్లెట్ కాంగ్రెస్లోకి రావడం అనే దాన్ని ఎలా చూడొచ్చు? అట్లేం లేదండి. వాస్తవంగా తెలంగాణలో ఆలోచన తీరులో వచ్చినటువంటి ఏకైక లోపం ఏంటంటే జనం ఎక్కువగా ఊహించుకోవడం కాంగ్రెస్ పార్టీది. బీఆర్ఎస్ మనం ఇక్కడ మీరు ఆంధ్ర పాలిటిక్స్లో అబ్జర్వ్ చేస్తే పద్దాక ఏం తిట్టేవాడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్ కానీ, తెలంగాణ చూడు అక్కడ అది బాగుంది ఇక్కడ ఇది బాగుంది, మరి అక్కడ ఎందుకు ఓడగొట్టారు అంటే నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఆంధ్ర రాజకీయం తెలంగాణని శాసించింది. 2018లో తెలంగాణలో మళ్ళీ టీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంటంటే అక్కడ షాదీ ముబారక్లు ఇట్లాంటి సంక్షేమ పథకాలు, రైతు బంధు అప్పుడే పెట్టి సక్సెస్ అయ్యాడు, వరుసనే 2 టర్ములు డబ్బులు ఇచ్చాడు. కాబట్టి అది ఒక టెంపో వచ్చింది. ఆంధ్రాలో అదేమీ లేదు. ఇస్తానన్న రుణమాఫీ ఇవ్వాల, సంపూర్ణ రుణమాఫీ ఇవ్వాల, డ్వాక్రా రుణమాఫీ ఇవ్వలేదు, మద్య నిషేధం చేయలేదు, చెయ్యకపోవడం ఏ సంక్షేమం చేతికి లేదు. పెన్షన్ ఒక 1000 రూపాయలు చేయడం అది తప్పించి ఇంకోట్లేదు. అన్న క్యాంటీన్లు కూడా చివరిలో పెట్టింది, నిరుద్యోగ వృత్తి కూడా చివరిలో, లాస్ట్ 3 months వ్యవహారాలు తప్పించి ఏం లేదు. అక్కడ వచ్చేటప్పటికి దాదాపు 2వ ఏడాది నుంచినే ఈ పెట్టారు షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్ములు, రైతు బంధు 1 year ముందు పెట్టారు, 9 నెలల ముందే. ఒక సెషన్ వేసేసి 2వ సెషన్ కూడా కరెక్ట్ గా ఎలక్షన్ ముందేసి, ఒకటి ముందేసి తర్వాత వేయడం వల్ల 2వది కూడా వచ్చేటప్పటికి వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. ఇంకోటి ఇక్కడ ఏమీ జరగట్లేదు అనేటువంటిది ఒక ఫీలింగ్ వచ్చింది. అక్కడ అది ఈ ట్రిప్కి వచ్చేటప్పుడు కేసీఆర్కి జగన్ పెద్ద మైనస్ అయ్యాడు. ఎందుకని నవరత్నాలు చెప్పినవన్నీ అమలు చేస్తున్నాడు, డబ్బులు ఎంత లంసంగా పడుతున్నాయి. ఇదేది పక్కన ఎక్కడో వేరే దేశంలో లేదు, వేరే భాష కాదు, తెలుగు రాష్ట్రాలే. వీళ్ళకి మంచి అవినాభావ సంబంధం ఉంది, ఒకరికొకరు మాట్లాడుకునే వాళ్ళే. హైదరాబాద్ లో పనిచేసేటటువంటి వాళ్ళు తెలంగాణ పల్లెల నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మన ఆంధ్ర పల్లెల నుంచి వెళ్ళిన వాళ్ళు ఉంటారు. వీళ్ళు మాటల్లో ఏది మన రోటీ సెంటర్లు లేకపోతే హోటల్ ఇవన్నీ వీళ్ళే కదా లేబరు. వాళ్ళ మాట ఏంది, నేను ఒకసారి ఇంటికి వెళ్ళి రావాలి, నాకు పెన్షన్ వచ్చేద్ది, తెచ్చుకోవాలి, ఎంత 2.5, 2,750, 3,000, అమ్మ ఓడి డబ్బులు వస్తున్నాయి వెళ్ళి తెచ్చుకోవాలి, లేకపోతే దాని పేరు ఏంటది చేయూత పథకం డబ్బులు వస్తున్నాయి అంటే ఇదేంద్ర బాబు ఆంధ్రాలో ఇన్ని డబ్బులా, తెలంగాణలో ఏం లేదు. కేసీఆర్ రైతు బంధు కూడా ఓన్లీ రైతులకు అన్నాడు, అది యజమానికి వస్తుంది కానీ కూలికి రావట్లేదు. ఇక్కడ ఆంధ్రాలో వచ్చేటప్పుడు చివరికి ఆటో డ్రైవర్కి 10,000 రూపాయలు వస్తుంది, క్యాబ్ వాళ్ళకి 10,000 వస్తుంది, చివరికి అదేది టైలర్లకి డబ్బులు వేయటం, ఇన్ని వస్తున్నాయి. అంటే ఏ వర్గానికి డబ్బులు లేవనేది ఏం చెప్పట్ల. ప్రతి ఒక్కడు ఏదో ఒక టర్మ్లో అక్కడ పని మానుకుని ఇటు వస్తున్నాడు, ఓ రోజు సెలవు తీసుకుని డబ్బులు ఎత్తున్నారని తెచ్చుకోవాలి అనేసి. అక్కడ వాళ్ళ ఊళ్ళకి వెళ్ళినప్పుడు అదే చెప్పుకుంటున్నారు, ఆంధ్రాలో ఇదంట, మనోడు ఏం చేయట్లేదు అనుకున్నారు. ఆ టైంలో ఇతను ఈ హామీలు గుప్పించాడు, మీకు అందరికి మనిషికి 1,500 ఇదన్నీ చేసేటప్పటికి ఓహో ఈ కేసీఆర్ అయితే అదేం చేయను అంటున్నాడు కదా, ఇది చేస్తానంటున్నాడు కదా అనేసి అక్కడ రేవంత్ ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు రేవంత్కి ఒక ప్లస్ ఒక మైనస్ ఏంటంటే అందులో బస్సు చేయగలిగాడు, 500 రూపాయలు గ్యాస్ సిలిండర్ చేయగలిగాడు, అదేదో 200 కరెంట్ యూనిట్, అది కూడా 200 బిల్లు ఎవరికి 200 యూనిట్ల లోపు వాడితేనే, 200 పైన వాడితే మళ్ళీ మొదటి నుంచి పడుతుంది. ప్రతి బిల్లులో 200 యూనిట్ల కటింగ్ ఏం లేదు, తద్వారా అది అందరికి అందుబాటులోకి లేదు. అది పక్కా లేబర్కి మాత్రం, పక్కా లేబర్కి ఇదివరకు కూడా 100 యూనిట్లు ఫ్రీ ఉండేది, ఇప్పుడు 200 వాళ్ళకి ఎక్కడో రేరు ఇవాళ 200 యూనిట్లు వాడేటటువంటి, కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ ఉండదు. గ్యాస్ సిలిండర్ 500 రూపాయలు అనేటువంటిది కొంత ఉంటది, అందువలన ఆ ఇంపాక్ట్ తర్వాత ఈ బస్సుల్లో ఫ్రీ అనేటువంటిది కొంతవరకు ప్రయోజనం. కానీ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, మహిళలందరూ తలా 2,500 1,500 ఇస్తాను, 1,500 కదా, 1,500 రూపాయల డబ్బుల. తర్వాత అదేది నిరుద్యోగ భృతి, తర్వాత వచ్చేటప్పటికి ఇంకోటి కీలకమైంది రుణమాఫీ, రైతు రుణమాఫీ, ప్లస్ రైతు కూలీలకు కూడా రైతు బంధు రుణమాఫీ చేస్తానని చెప్పారు, ఏది అంటూనే ఉన్నారు. ఎలక్షన్ ముందు చెప్పారు, ఎలక్షన్ తర్వాత 100 రోజుల్లోపు చేస్తానంటే చేయలేదు కదా. అట్లాగే డబ్బులు కూడా లేవు వాళ్ళ దగ్గర, ఇచ్చే సీన్ కూడా లేదు. ఇదే ఒక తీవ్ర సంక్షోభం అనుకోవాలా బీఆర్ఎస్ కి, లేదంటే రేపు పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఇంకేమన్నా కనిపిస్తుందా? అసలు ఇక్కడ కేసీఆర్ చేసిన ఒక పెద్ద తప్పు ఏంటంటే ఫస్ట్ ఫేజ్ అంటే గబక్కన అధికారం వచ్చింది, వచ్చాక సంస్థాగత నిర్మాణం మీద దృష్టి సారించడం కాదు, సంస్థాగత నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశాడు. తెలుగుదేశం సంస్థాగత బలమైనటువంటి పార్టీ,
దానికే కుబుసాలు కదిలిపోయినాయి తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం అయింది, 10 సంవత్సరాలు వెలవెల్లాడింది. దీనికి అసలు సంస్థాగతంగా అంతకుముందు ఎక్కడుందని, ఉద్యమ పార్టీ, ఆవేశంలో నుంచి పుట్టిన పార్టీ 2018లో గెలిచాకన్నా సంస్థాగతంగా సెట్ చేయాలి. అలా చేయకపోవడం వల్ల ఏమైపోయింది, నాయకుడి అనుచరుల ఇష్టారాజ్యమైంది. నాయకుడు అనుచరులు పనులు చేయించి పెట్టే మనుషులు, వాళ్ళు దోచుకు తింటాం. ఇప్పుడు తెలుగుదేశం ఇంతకాలం ఎందుకు అధికారంలో ఉందంటే, ఇదివరకు ఈ బూత్ కమిటీలు ఉన్నప్పుడు మన ఏరియాలో సమస్య ఉంటే మన ఏరియా బూత్ కమిటీ నాయకుడికి చెబితే పెద్ద నాయకుడి దగ్గర తీసుకెళ్తాడు, ఏదో ఒక పని సొల్యూషన్ ఉండేది. అందువల్ల తెలుగుదేశం పార్టీ ఇవాళ ఆంధ్రాలో ఇన్నాళ్ళైనా సస్టైన్ అయ్యింది, కష్టం వచ్చినా నష్టం వచ్చినా సరే. అట్లాంటిది కేసీఆర్ దగ్గరకు వచ్చేటప్పటికి అట్లాంటి సంస్థాగత నిర్మాణం లేదు. బూత్ కమిటీలు, మండల కమిటీలు ఇవన్నీ కూడా నామకే వాస్తే ఇప్పుడు పవన్ కళ్యాణ్ పార్టీ లాగానే నడిపాడు. దానివల్ల ఏమైపోయింది, గ్రౌండ్ లెవెల్లో ఏంటంటే నాయకుడు అనుచరులు తప్పించి ఏం లేకపోయింది. ఇంకోటి, జనంలో ఆ టెంపో విపరీతమైన ఎక్స్పెక్టేషన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎట్లుంటదంటే, పెళ్ళైన అమ్మాయికి పెళ్లికి ముందు మనం చెప్పేటప్పుడే ఒరిజినల్ చెప్పాలి. నాకు ఇంత జీతం వస్తుంది, 25,000 జీతం వస్తుంది, నేను ఇంత చేయగలను అంటే అమ్మాయి దానికి ప్రిపేర్ అయ్యి వచ్చిన అమ్మాయిని చేసుకుంటే, తర్వాత మనం పైన ఎక్స్ట్రా ఖర్చు పెడుతుంటే మా ఆయన 25,000 అన్నాడు కానీ జాగ్రత్తగా మేనేజ్ చేయగలడు అని లవ్ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా నాకు 25,000 జీతం పైన గీతం ఒక 50,000 వస్తుంది, నేను అట్టా చేయగలను అని చెప్పి ఆ తర్వాత చీర 500 రూపాయల చీర అమ్మాయి అడిగినప్పుడు 200 రూపాయల చీర ఇస్తానంటే వీడేం మొగుడు అనుకుంటాడు. ఇప్పుడు అక్కడ అట్లాంటి పరిస్థితి, ఓవర్ ఎక్స్పెక్టేషన్ చూపెట్టాడు యాజిటేషన్స్ లో. ప్రతి ఇంటికి ఉద్యోగం వచ్చేస్తే అసలు ఆంధ్ర వాడు వెళ్ళిపోయిందంటే, గవర్నమెంట్ దిగిపోయిందంటే, రాష్ట్రం విడిపోయిందంటే అదొక స్పెషల్ రాజ్యం, మనం సింగపూర్కి ఎక్కువ జపాన్కి తక్కువ అన్నట్టు చూపెట్టారు. ఎవడి బతుకులో మార్పు వచ్చింది, రాజకీయ నాయకుడి బతుకులో మార్పు వచ్చింది. ఇదివరకు ఆంధ్ర నాయకులు తినేవాళ్ళు అక్కడ, ఇప్పుడు తెలంగాణ నాయకులు తింటున్నారు. కానీ అట్రాక్షన్ ఎక్కడ, కాంగ్రెస్ చూసా రేవంత్ రెడ్డిని చూసా, అక్కడ కేసీఆర్ మీద విరక్తిని చూసా అంతే. అదేం లవ్ అయితే 64 రావు. అదే అప్పుడు రావడం, కానీ ఇప్పుడు మళ్ళీ జంపింగ్లు కానీ ఇవన్నీ అదే కాంగ్రెస్ కి అంత ఎగబడి ఏం రావట్లేదు. వీళ్ళు వెళ్ళి మాట్లాడి తెచ్చుకుంటున్నారు. ఎగబడి వచ్చే టెంపు రాలేదు ఇంకా కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం వెళ్ళి మాట్లాడి అధికారంలో ఉన్నాం కదా అని తెచ్చుకుంటున్నారు. అది ఇంకోటి ఏంటంటే, ఒక దిక్కుమాలిన రాజకీయం 2 రాష్ట్రాల్లో కూడా అధికారంలో ఉన్నోడికే పని అవుతుంది అనేటువంటి కోణం. అంటే ఈ 5 ఏళ్ల తర్వాత ఏంటనేది కూడా ఆలోచిస్తారు కదా, ఆ హోప్స్ ఏం కనిపించట్లేదు బీఆర్ఎస్ కాదు అది. ఇప్పుడు ప్రస్తుతం ఈ ఎలక్షన్ లో నాకు తెలిసి 2, 3 వస్తే గ్రేట్. బీఆర్ఎస్ కేకే కడియం ఇలాంటి సీనియర్లు కూడా బయటికి రావడం, అధికారం వెనకాలే వెళ్తారు వాళ్ళు. కేకే ఇదివరకు కాంగ్రెస్ లో అధికారం ఉంది కాబట్టి ఉన్నాడు, దీంట్లో అధికారం వచ్చింది కాబట్టి వచ్చాడు, అధికారం పోయింది అటు వెళ్ళిపోయాడు. అధికారం ఎక్కడ ఉంటే అక్కడే ఉంటారు. ఎవరైనా అంతే కదా, అధికారం ఉన్న 10 ఏళ్ళు ఉన్నాడు బీఆర్ఎస్. వెనుపోటు రాజకీయం అనకూడదు కదా అది. అంటే తనను నమ్ముకున్న వాళ్ళకి పని జరగాలంటే అధికారంలో ఉన్నోడు కావాలి. వాళ్ళకి కూడా రాజకీయ భవిష్యత్తు ఏంటో చూసుకోవాలి. అసలు అయితే మళ్ళీ రేపు మారిపోతాయి 3 ఏళ్ళు. మళ్ళీ బీఆర్ఎస్ వచ్చింది లేదు బీజేపీ వచ్చింది అనుకోండి, వీళ్ళందరూ బీజేపీకి వెళ్తారు. రైట్, చూద్దాం. అటు తెలంగాణ రాజకీయాలు కూడా చాలా హాట్ గానే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అయితే ఇంకా శాసనసభ ఎన్నికలు ఉన్నాయి కాబట్టి ఇంకా ఆసక్తికరంగా మారుతున్నాయి. ఏం జరగబోతోంది, ఎన్నికలు దగ్గర పడే కొద్దీ ఇంకా పట్టుమని 30 రోజులు ఉన్నాయి అయితే ఎలక్షన్స్, ఏం జరుగుద్ది, ఎటువంటి పరిణామాల్లో మార్పులు వస్తాయి, ఇవన్నీ వేచి చూడాల్సిన అవసరం. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్.